సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పర్టికులర్గా అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఈ సంస్థ అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఇందులోనే భాగంగానే ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ యూత్కి స్కిల్స్ అనేవి నేర్పించేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అందులో భాగంగానే ఇప్పుడు ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మన ఇక్కడ ఈ రోజు క్లాస్ ఏంటంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ అనే కోర్స్కి ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. సో యూజువల్గా కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ అనే కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి అనే డౌట్ మీకు వచ్చినట్లయితే, సో మనం రెగ్యులర్ లైఫ్లో మన ప్రజెంట్ లైఫ్లో డైలీ లైఫ్లో మనం చూస్తున్న డివైస్ వచ్చేసి మన కంప్యూటర్స్ అండి. ఈవెన్ ఇప్పుడు మీరు క్లాసెస్ అటెండ్ అయ్యేటువంటి మొబైల్ ఫోన్స్ కూడా కంప్యూటర్స్ కిందనే కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కంప్యూటర్ అనేది ఒక అత్యాధునికమైనటువంటి పరికరం అనమాట. ఓకేనా. ఇది ఏం చేస్తుందంటే మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ అవుట్పుట్ని మనకి మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ని తీసేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. బేసికల్గా మనకి ఏదైతే నెసెసిటీ ఉంటుందో, ఏదైతే మనకి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కావాలనో, ఏదైతే మనకి యూస్ఫుల్ ఉంటుందో అటువంటి డివైజెస్నే కదండి మనం యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే కంప్యూటర్ అనే డివైస్ మనకి ఏం చేయబోతుంది. ఓకేనా. దాని గురించి ముందుగా తెలుసుకున్నాం. ఓకే. సో వాట్ ఈస్ ఏ కంప్యూటర్? సో మన రెగ్యులర్ లైఫ్లో మనం చూస్తున్నటువంటి కంప్యూటర్ డివైస్ ఇలాగే ఉంటుంది కదండి. సో మనకి నార్మల్గా మనకి కంప్యూటర్ అంటే ఏమేమి కనిపిస్తుంటే, సో మానిటర్ కనిపిస్తుంటుంది, CPU కనిపిస్తుంటుంది, అట్ ద సేమ్ టైం కీబోర్డ్ అండ్ మౌస్ కనిపిస్తుంటుంది. ఓకేనా. సో కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ ఇది క్లాస్ అయింది అనుకోకండి, ఈవెన్ రీసెంట్గా జరిగి ఉన్నాయి కదా గ్రామ సచివాలయం లాంటి ఎగ్జామ్స్, వాటిలో కూడా కంప్యూటర్ అండ్ ఫండమెంటల్స్ హార్డ్వేర్కి ఒక సపరేట్ సబ్జెక్ట్ అనేది ఉంటుందండి. ఓకేనా. మీరు 100 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తున్నట్లయితే దాంట్లో మీకు మ్యాక్సిమం 20 మార్క్స్ వరకు ఈ కోర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తూ ఉంటాను. ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ వర్డ్ షీట్ అనేది అందరికి కనిపిస్తుందా అండి? చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. యా ఓకే చాలండి. సో వాట్ ఈస్ ఏ కంప్యూటర్? కంప్యూటర్ అనేది మనం ఏమని చెప్తున్నామండి ఇందాక మనం చూసిన వాటిలో? కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పుకున్నాం కదా. ఇట్ ఈస్ ఏ డివైస్ అనమాట. సో ఈ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందని చెప్పుకున్నాం? మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి అవసరమో అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇట్ గివ్స్ desired or రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో మనకు కావాల్సినటువంటి అర్థవంతమైనటువంటి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ కంప్యూటర్ డివైస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎప్పుడు ఇస్తుందో మనకి అటువంటి ఇన్ఫర్మేషన్? సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో మనం దానికి అడిగినప్పుడే కదండి. ఆ డివైస్ని మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కావాలని అడిగినప్పుడు మాత్రమే మనకి ఆ డివైస్ అనేది అటువంటి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ గివ్స్ డిజైర్డ్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. బై
ఓకేనా అండి. సో ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఇది మనకి కావాల్సినటువంటి అవుట్పుట్ ఇస్తుంది. సో అవుట్పుట్ అనేది మనకి ఎలా ఇవ్వడం జరుగుతుంటుంది, మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ని తీసేసుకొని అది ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేసేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదండి కంప్యూటర్ యొక్క పిక్చరైజేషన్ లో. సో కంప్యూటర్ అంటే మనకి నార్మల్గా ఏమేమి కనిపిస్తుంటే ఒక మానిటర్ కనిపిస్తుంటుంది, ఒక కీబోర్డ్ అని చెప్పుకున్నాం, అలాగే ఒక మౌస్, అట్ ది సేమ్ టైం సిపియు కూడా కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇవి కంప్యూటర్ యొక్క బేసిక్ పార్ట్స్ అన్నమాట. బేసిక్ పార్ట్స్ అంటే ఇప్పుడు మనం ఇల్లు కడుతూ ఉంటాం కదండి, ఇంటికి ఒక బేస్మెంట్ ఎలాగో ఈ కంప్యూటర్ డివైస్ కి బేసిక్ పార్ట్స్ అలా అన్నమాట. సో బేస్మెంట్ అనేది లేకపోతే ఇల్లు ఎలాగైతే నిలబడలేదో, ఈ బేసిక్స్ పార్ట్స్ అనేది లేకపోతే కంప్యూటర్ అనేది వర్క్ అవ్వడం అనేది జరగదన్నమాట. ఓకేనా. సో ఈ నాలుగింటిని మనం కంప్యూటర్ యొక్క బేసిక్స్ పార్ట్స్ గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి డెఫినేషన్ ప్రకారం ఏంటండి, కంప్యూటర్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ గివ్స్ అండ్ డిజైర్డ్ అవుట్పుట్ బై టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ us అండ్ ప్రాసెసింగ్ ఇట్. ఓకేనా. సో దీనికి జనరల్ టర్మ్స్ లో ఏమని మనకి డెఫినేషన్ ఉందంటే, కంప్యూటర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకేనా. ఇందాక మనకి విజిబుల్ గా ఏమని చూస్తున్నాం కంప్యూటర్ లో, కంప్యూటర్ అంటే మనకి ఒక మానిటర్, ఒక సిపియు, ఒక కీబోర్డ్, ఒక మౌస్ కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా. సో వాటిని ఇక్కడ జనరల్ టర్మ్స్ లో ఏమని చెప్తున్నామంటే, కంప్యూటర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకేనా. సో కంప్యూటర్ అంటే ఇందాక మనం నార్మల్ గా అది చేసే ఫంక్షన్ ని బట్టి అది చేస్తున్న పని ఏంటో మనం ఇందాక డెఫినేషన్ లో చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే వాటిలో మనం కంప్యూటర్ లో మనం యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీని కానీ వాటిని బేస్ చేసుకొని జనరల్ టర్మ్స్ లో కంప్యూటర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అని చెప్తున్నాం. ఓకేనా అండి. సో ఈ కంప్యూటర్ అనేది, సో ఇప్పుడు మన కంప్యూటర్ డెఫినేషన్ ఏంటో అందరికి అర్థమైంది కదండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ దాకా క్లియరే కదండి అందరికి? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. విశాఖపట్నం సురేష్ గారు నో అన్నారు అంటే అర్థమైందని అర్థం కాలేదా అండి? నా వాయిస్ అందరికి వినిపిస్తుంది కదండి? నో వాయిస్ అని పెడుతున్నారు చాట్ బాక్స్ లో. యా ఓకే. సో ఇప్పుడు మన కంప్యూటర్ అంటే చాలా అండి, ఇంకా చాట్ బాక్స్ లో ఆపేసేయండి. డౌట్స్ ప్రదీప్ గారు చివరిలో అడిగేసేయండి డౌట్స్, మళ్ళీ నేను 15 minutes టైం ఇస్తాను. ఓకేనా. ఇప్పటి వరకు క్లియరా కాదని మాత్రం చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నా చివరిలో అడగండి. ఓకేనా. రైట్. సో కంప్యూటర్ డెఫినేషన్ నేర్చుకున్నాం. సో కంప్యూటర్కి ఇక్కడ దాకా మనం ఏమని చెప్పుకున్నాం, 2 డెఫినేషన్స్ ఇచ్చున్నాం కదా. 2 డెఫినేషన్స్ ఏమని ఇచ్చున్నామండి మనం? చుట్టూ ఒకటి ఏంటి, అది చేస్తున్నటువంటి ఫంక్షన్ ఇచ్చున్నాం, రెండోటి అందులో మనం వాడుతున్నటువంటి టెక్నాలజీని బట్టి ఆ డిఫైన్ అయినా మనం చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఆ ఫస్ట్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం కదా, ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి మనం ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చుకున్నాం. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ గివ్స్ అండ్ డిజైర్డ్ అవుట్పుట్ అని చెప్పేసి. ఓకేనా. సో ఇది ఎలా చేస్తుంది ఆ వర్క్, మనకి కావాల్సినటువంటి అవుట్పుట్ తనకి ఎలా, మనకు ఈ అవుట్పుటే కావాలని చెప్పి కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది, మనకి అలాంటి అవుట్పుట్ని అది ఎలా ఇవ్వగలుగుతుంది. ఓకేనా. సో ఈ కంప్యూటర్ అనేది సో కంప్యూటర్ యొక్క ఫంక్షన్ అంటే నాకు చెప్పుకున్నాం కదా ఫస్ట్ డెఫినేషన్, వాటి ఫంక్షన్ పైన బేస్ అయి ఉంటుందని చెప్పేసి. సో ఫంక్షన్ ఏంటి, ఫస్ట్
ఇక్కడ పైన కనిపిస్తుంది కదండి, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ గివ్స్ డిజైర్డ్ అవుట్పుట్. ఓకేనా. సో కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుందని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, చూడండి. By taking raw input as data. కంప్యూటర్ కి మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్ ని ఇక్కడ మనం రా ఇన్పుట్ అని చెప్తామండి. ఓకేనా. మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్ ని డేటా అని చెప్పి మనం కాల్ చేయడం జరుగుతుంది. ఓకే. So by taking raw input as a data from input devices. ఓకేనా. సో ఇన్పుట్ మనం వేటి ద్వారా ఇవ్వడం జరుగుతుందండి, త్రూ ఇన్పుట్ డివైస్ ద్వారానే కదా. సో ఇన్పుట్ డివైస్ ద్వారా ఇన్పుట్ అనేది కంప్యూటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అలా తీసుకున్నటువంటి డేటాని కంప్యూటర్లో ఉన్నటువంటి సిపియు అనే పార్ట్ ద్వారా, సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. ఓకేనా. ఓకేనా. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది అగైన్ ఇట్ హ్యాస్ 3 parts లో ఉంటుందండి. ఓకేనా. అదే కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. ఓకేనా. సో ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో కంప్యూటర్ అనేది మన ఇచ్చినటువంటి డేటాని ప్రాసెసింగ్ అని చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ మనం ఇచ్చినటువంటి డేటాని ఎప్పుడైతే సిపియు అనేది ప్రాసెసింగ్ అనేది చేసిన తర్వాత మనకి వాయిస్ వినిపిస్తుందా లేదండి? షణ్ముఖ గారు చాట్ బాక్స్ లో అంతా వాయిస్ వినిపించట్లేదు అని చెప్తున్నారు. అదే సార్, కొంతమంది లాగిన్ అయినప్పుడు లాగిన్ విత్ యూజ్ యువర్ కంప్యూటర్ డివైస్ ఆడి అని వస్తారు కదా, అది ఏమన్నా కొట్టడం మర్చిపోయింటారు పార్టిసిపెంట్స్ కొంతమంది. ఓకే 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 షణ్ముఖ గారు, అది వాళ్ళ ప్రాబ్లం. చాలా వినిపిస్తుంది. యా ఓకే ఓకే. సో ఫంక్షన్ అగైన్ టు కమింగ్ టు అవర్ టాపిక్, ఫంక్షన్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పుకున్నాం కానీ, సో ఫంక్షన్ ఆఫ్ కంప్యూటర్ ఏంటి, మన ఇన్పుట్ డివైస్ ద్వారా ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మనం డేటా అని చెప్పి కాల్ చేస్తాం అనమాట. అలా ఇచ్చినటువంటి డేటాని సిపియు అనేది ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. ఈ సిపియులో మళ్ళీ 3 parts ఉంటాయని చెప్పుకున్నాం కదా, వాటి గురించి ఇప్పుడే డిస్కస్ చేస్తాం. ఇక్కడ జస్ట్ ఊరికే చెప్పేయండి. ఓకేనా. సో ప్రాసెసింగ్ అయినటువంటి డేటాని మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ అవుట్పుట్, ఓకేనా, మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏదైతే మనకు అవసరం ఉందో, ఓకేనా, అది మనకి డిజైర్డ్ ఫామ్ లో వస్తుంది అనమాట. Required output as a information through output devices. ఓకేనా. సో ఇది మన కంప్యూటర్ యొక్క ఫంక్షనింగ్. ఓకేనా. సో ఏం చేస్తుంది ఇప్పుడు టోటల్ గా కంప్యూటర్ ఇన్పుట్ అనేది త్రూ ఇన్పుట్ డివైస్ ద్వారా తీసేసుకుంటుంది, యాజ్ ఏ డేటాగా తీసేసుకుంటుంది. తీసుకునేటువంటి ఆ డేటాని సిపియుని యూజ్ చేసుకుని ఆ డేటాని అది ప్రాసెసింగ్ చేయడం అనేది జరుగుతుంది. అలా ప్రాసెస్ చేసినటువంటి డేటాని ఫైనల్ గా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ లో మనకి అవుట్పుట్ డివైస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫంక్షనింగ్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఓకేనా. సో ఈ ఇన్పుట్ డివైస్ ఏంటి, అవుట్పుట్ డివైస్ ఏంటి అనేది ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ పిక్చర్ అందరికి కనిపిస్తుందా అండి? సో ఇందాక మనం ఫంక్షన్ ఆఫ్ కంప్యూటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. మన ఇచ్చినటువంటి డేటాని మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో అటువంటి ఆ ఆపరేషన్ ని కంప్యూటర్ అనేది ఎలా పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఈ నా కర్సర్ కనిపిస్తుందండి ఇక్కడ పిక్చర్ పైన నేను
కీబోర్డ్ పైన నా మౌస్ పాయింటర్ ఉంచడం జరుగుతుంది. ఓకేనా, ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉన్నట్వి మనకి ఇన్పుట్ డివైస్ అన్నమాట. ఓకేనా, సో నార్మల్ గా మనం చూస్తున్నట్లు ఉన్నాయి కదా కీబోర్డ్ అండ్ మౌస్. అట్ ద సేమ్ టైం ఇంకా చాలా ఇన్పుట్ డివైస్ ఉన్నాయండి. ఓకేనా, అవన్నీ మనకి ఇన్పుట్ డివైస్ అని సపరేట్ టాపిక్ ఉంది ఈ కోర్సులోని. ఆ కోర్సులోకి వెళ్ళినప్పుడు మన ఇన్పుట్ డివైస్ గురించి పూర్తిగా వాటి గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ కీబోర్డ్ ద్వారా మౌస్ ద్వారా మనం కంప్యూటర్కి ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా ఇస్తున్నటువంటి మన ఇన్పుట్ని డేటా అని చెప్పొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా అంటే ఇప్పుడు మనకి డైలీ ఒక న్యూస్ పేపర్ వస్తుంటుంది కదండి. మనకు వస్తున్నటువంటి న్యూస్ పేపర్ని మనం డేటా కింద కన్వర్ట్ చేసుకున్నట్లయితే అందులో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అవుట్పుట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఫ్రైడే వచ్చింది, ఫ్రైడే ఏ మూవీ రిలీజ్ అయింది, అది ఏ థియేటర్లో ఉంది, ఇది మనకి ఎలా తెలుస్తుంది? సో మ్యాక్సిమంగా మనం పేపర్లో చూడడం కానీ మొబైల్స్లో చూడడం కానీ జరుగుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి వస్తే డైలీ వచ్చే న్యూస్ పేపర్లో మనకి ఎవ్రీ ఫ్రైడే మూవీస్ గురించి ఒక డేటా వస్తుంది కదండి. సో మూవీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్ పేజ్లో ఉంటుంది. మనకి డైలీ వచ్చే న్యూస్ పేపర్ 10 పేపర్స్లో ఉంటుంది. ఓకేనా, సో టోటల్ ఆ 10 పేపర్స్ యొక్క న్యూస్ పేపర్ని మనం డేటా కింద కన్వర్ట్ అవుతే మనకు కావాల్సినటువంటి పర్టికులర్ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అవుట్పుట్గా కన్సిడర్ చేయడం అని జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, మనకు వచ్చినటువంటి డైలీ న్యూస్ పేపర్ 10 పేపర్స్ ఉంది కదా, మరి 10 పేపర్స్లో మనకు కావాల్సినటువంటి పర్టికులర్ మూవీస్ యొక్క సమాచారాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? సో ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ని మనం టర్న్ ఓవర్ చేసేసి మనకు కావాల్సినటువంటి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏ పేజ్లో అయితే ఉందో అక్కడికి వెళ్ళి మనం తెలుసుకోవడం జరుగుతుంటుంది కదా. సో అలాగే ఇక్కడ సిపియు అనేది అలా వచ్చినటువంటి డేటాని ప్రాసెస్ చేయడం జరుగుతుంది అనమాట. సో పర్టికులర్గా మనం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఏదైతే మనం ఎటువంటి అవుట్పుట్ అనేది మనం కోరుకుంటున్నామో అటువంటి అవుట్పుట్ని ఈ సిపియు అనేది ప్రాసెస్ చేసేసి ఇన్ఫర్మేషన్ రూపంలో ఇలాంటి అవుట్పుట్ డివైస్లో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మానిటర్ అంటే అందరికి ఐడియా ఉంది కదండి, కంప్యూటర్ యొక్క స్క్రీన్ పైన మనకి అవుట్పుట్ అనేది చూపించడం జరుగుతుంది. సో అలాగే ప్రింటర్ కూడా అండి, ప్రింటర్ అంటే ప్రింటింగ్ ఫార్మాట్లో అండ్ పేపర్ పైన మనకి ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. స్పీకర్ అంటే ఆడియో రూపంలో మనకి అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది మనకి టెక్నికల్గా మనకి లోపల జరిగేటువంటి ఆపరేషన్ అనమాట. ఓకేనా అండి. సో ఇప్పుడు కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఐడియా వచ్చింది కదా, కంప్యూటర్ యొక్క ఫంక్షన్ ఎలా జరుగుతుందో అని చెప్పి. ఓకేనా, ఇక్కడ క్లియర్ కదండి. కంప్యూటర్ యొక్క ఫంక్షన్స్ అనేది క్లియర్ కదా. సత్యనారాయణ గారు రెస్పాండ్. ఓకే మరి. సో కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ అనేది ఎలా పనిచేస్తుంది ఇక్కడ వరకు నేర్చుకున్న తర్వాత, సరే కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకున్నాము, కంప్యూటర్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాము. సో కంప్యూటర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, కంప్యూటర్ యొక్క ఉపయోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా. సో యూజువల్గా కంప్యూటర్ అంటే ఏంటంటే మనకి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పుకున్నాం కదా, మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ అనేది అది మనకి ఇస్తుంది అనమాట. వితౌట్ భాస్కర్ నాయక్ గారు చెప్తా అండి, సపరేట్గా మనకి ఆ పార్ట్ ఉంది. ఓకేనా, ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు కంప్యూటర్ అనేది మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ అనేది మనం ఇస్తుందని చెప్పుకున్నాం కదా. సో మనకు కావాల్సింది మనకి ఈజీగా వర్క్ అవుతున్నప్పుడు అటువంటి డివైసెస్ని మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో కంప్యూటర్ అనేది ప్రజెంట్ ఇన్ డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ ఎక్కువగా యూజ్ చేస్తున్నారో ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఎంటర్టైన్మెంట్ అంటే మనకి ఇప్పుడు మూవీస్ ఉన్నాయి కదండి. సో ఈ ప్రీవియస్ పాస్ట్ 10 డేస్లోని మూవీస్ అనేటివి రీల్స్ రూపంలో నడుస్తూ ఉండే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కి అప్పట్లో సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు 1వ రీలు 2వ రీలు అని చెప్పేసి మూవీస్ వేస్తూ ఉన్నారనమాట. సో అప్పట్లో ఇప్పుడు మాత్రం అప్పుడు ప్రొజెక్టర్స్ లేవు కదండి. సో అప్పట్లో ఏంటంటే రీల్స్ ద్వారా సినిమాని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవైపు ఒకే ఊర్లో 2 థియేటర్లలో ఒకే సినిమా రిలీజ్ అయినప్పుడు రీల్స్ లేట్ ఉన్నా కానీ మనకి టైమింగ్ అనేది చాలా లేట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ థియేటర్లో ఉన్న ఆడియన్స్ కూడా
అదొక ఇంపాక్ట్ అనేది వస్తుంది అనమాట. దీనివల్ల ఆ సినిమా ప్రొడ్యూసర్లకు కానీ థియేటర్స్ కానీ కొంచెం నష్టం ఏర్పడే అప్పుడు జరుగుతుండేది అనమాట. సో ఈ కంప్యూటర్స్ అనేవి ఎప్పుడైతే డెవలప్ అవడం జరిగిందో ఇప్పుడు కూడా మనము ఇప్పుడు థియేటర్స్ బంద్ ఉన్నాయి కదండి. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ ఉందంటే మనకి అమెజాన్స్లలోని, నెట్ఫ్లిక్స్లోని, అమెజాన్ ప్రైమ్లలోని మనం ఈజీగా చూడగలుగుతున్నాం అనమాట. ఓకేనా. సో ఈ ఎంటర్టైన్మెంట్ పరంగా వస్తే కంప్యూటర్స్ అనేటివి చాలా హెల్ప్ఫుల్ గా తయారైనాయి అనమాట. ఓకేనా. సో ఎడ్యుకేషన్ పరంగా వస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు క్లాసెస్ కూడా ఈ కంప్యూటర్ యూజ్ చేసుకొని మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి వస్తున్నారు కదా. సో సో దీన్నే మనము కంప్యూటర్ యొక్క అప్లికేషన్ చెప్పుకోవచ్చండి ఎడ్యుకేషన్ పరంగా. యూజువల్గా డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని కూడా ఈ కంప్యూటర్స్ లోనే చేసుకోవడం జరుగుతుంటుంది అనమాట. ఈవెన్ మనకి ఏదైనా క్లాస్ అర్థం అవ్వకపోయినా కానీ మనకి డౌట్ ఉన్న సబ్జెక్ట్ ని మనం కంప్యూటర్ యూజ్ చేసి ఆన్లైన్ లో కానీ ఇంటర్నెట్ లో కానీ వాటిని మనం సెర్చ్ చేసి చదువుకోవడానికి అనేది కంప్యూటర్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. పర్టికులర్ స్టూడెంట్స్ కి ఈ కంప్యూటర్స్ అనేటివి చాలా యూజ్ అవుతున్నాయండి ప్రజెంట్ లైఫ్ లో. ఓకేనా. అట్ ద సేమ్ టైం మెడికల్ ఫీల్డ్ లో కూడా అండి లాస్ట్ టైం ఏంటి ఇదివరకు ఏంటంటే హాస్పిటల్స్ లోని ఎక్కడైనా కానీ పేషెంట్ డీటెయిల్స్ అనేటివి టాబ్లెట్స్ అనేటివి కూడా వాళ్ళు ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేసి అందులో రాయడం కానీ అందులో నోట్ చేసుకోవడం కానీ జరుగుతుందండి. ఇప్పుడు మీరు ఎటువంటి మెడికల్ స్టోర్లకు వెళ్ళా అని, ఎటువంటి హాస్పిటల్స్ లోకి వెళ్ళా అని, పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళా అని మీ డీటెయిల్స్ కానివ్వండి, మీ బిల్స్ కానివ్వండి, మీకు వాడుతున్నటువంటి మెడికల్స్ కానివ్వండి, మీ బెడ్ ఛార్జెస్ కానివ్వండి, ఎటువంటి ఛార్జెస్ అయినా సరే వాళ్ళు కంప్యూటర్లోనే వాళ్ళు సేవ్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకేనా. సో వాళ్ళ డేటా అంతటినీ కూడా వాళ్ళు కంప్యూటర్లోనే సేవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మెడికల్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్ గా తయారైందండి. ఓకేనా. కమ్యూనికేషన్ అండి. ఓకేనా. ఈ కమ్యూనికేషన్ అంటే ఏం లేదండి, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం మొబైల్స్ వాడుతుంటాం కదా, ఫోన్ కాల్స్ కానీ అట్ ద సేమ్ టైం వాట్సాప్ వీడియో కాల్స్ కానీ ఆ వెబ్ సర్వర్స్ యూజ్ చేసుకున్నటువంటి వీచాట్ కానీ ఎటువంటి ఆన్లైన్ కమ్యూనికేషన్ అయినా సరే కమ్యూనికేషన్ లో మనకి చాలా వ్యత్యాసం అనేది వచ్చిందనమాట. ఇది వరకిట్లో మనం ఒక సమాచారాన్ని పంపాలంటే మ్యాన్ టు మ్యాన్ అంటే మనిషి మాట్లాడుకోవడం జరగాలి. లేదంటే మనం ఒక లెటర్ అనేది రాస్తే అది అటువైపుకు వారానికి వెళ్తుందో తెలియదు, నెలకి వెళ్తుందో తెలియదు అనమాట. ఓకేనా. సో అటువంటి మన పూర్వకాలాలు ఏంటి, ఏదైనా ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పాలంటే త్రూ పోస్ట్ కార్డ్స్ ద్వారా మనం ఉపయోగించేవాళ్ళం అనమాట. ఓకేనా. మరీ ఇంపార్టెంట్ అయితే టెలిగ్రామ్ అని చెప్పి వాడేవాళ్ళం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత చాలా మెరుగుపడిందండి. ఓకేనా. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు కంప్యూటర్స్ లోనే అన్ని వర్క్ ఆన్ జరుగుతుందండి. ఇప్పుడు మనం అప్లై చేసుకున్నటువంటి ఆధార్ కార్డ్స్ కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ప్రీవియస్ డేస్ ఏంటంటే మనకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ మన విలేజ్ లో ఉన్నటువంటి విఆర్ఓని కలవాలి, అట్ ది సేమ్ టైం ఆర్ఐని కలవాలి, అట్ ది సేమ్ టైం ఎంఆర్ ఆఫీస్ లో ఎంఆర్ఓతో కలిపి ఆ అప్లికేషన్ ఫామ్ మీద మన సంతకం పెట్టించుకోవడం జరుగుతుందండి. ఓకేనా. అలాగే మనం ఏదైనా భూమి కొన్నా అని ఆ భూమి పట్టా రిజిస్ట్రేషన్స్ కానీ నెల టైం పట్టేదండి. కానీ ఈ కంప్యూటర్స్ అనేవి వచ్చిన తర్వాత అన్ని కంప్యూటరైజ్డ్ అయిన తర్వాత మనకి ప్రతి ఒక్క వర్క్ కూడా చాలా సింపుల్ గా అనేది అవడం జరుగుతుంది. ఓకేనా. ఈవెన్ ఇప్పుడు మనకి ఎటువంటి అప్లికేషన్ సరే గవర్నమెంట్ అనేది కంప్యూటరైజ్ చేయడం ద్వారా అన్ని మనకి ఆన్లైన్ లో జరిగిపోతున్నాయి. ఓకేనా. బ్యాంకింగ్ సెక్టర్స్ అండి. బ్యాంకింగ్ వచ్చేస్తే ఇప్పుడు మన బ్యాంక్స్ ఉన్నాయి కదండి, ఇది వరకిట్లో ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు కూడా మాక్సిమం ఆల్మోస్ట్ తగ్గింది అకౌంట్ అనేది. ఇది వరకిట్లో బ్యాంకులో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వారికి ఒక పాస్బుక్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. బ్యాంక్ పాస్బుక్ లో ఏంటంటే మీరు ఎంత డబ్బులు అక్కడ జమ చేశారు, ఎంత డబ్బులు మీరు విత్డ్రాల్ చేసుకున్నారు అన్ని ఆ బుక్ లో రాయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏమైపోయింది, కంప్యూటర్స్ అనేవి డెవలప్ అయిన తర్వాత అన్ని ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి అనమాట. ఫోన్ పేలని, గూగుల్ పేలు అని చెప్పేసి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అన్ని మనకి ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి అనమాట. సో ఇది వరకు ఇట్లా మనం బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు.
అట్ ది సేమ్ టైం మనకి వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఓకేనా? బ్యాంకింగ్ సెక్టర్స్ లో మీరు డైలీ లైఫ్ లో చూస్తూ ఉంటుందండి. సో ఇలా కంప్యూటర్స్ రావడం ద్వారా బ్యాంకింగ్ సెక్టర్ లో ఈ విధంగా డెవలప్ అవడం జరిగింది. ఓకేనా? ఫైనల్ గా సైన్స్ అండి. సో ఏదైనా కానీ ఇప్పుడు సైన్స్ అంటే సైన్స్ రీసెర్చ్ అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ అందరికీ నడుస్తుంది కదా పాండమిక్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కరోనాకి ఐ మీన్ వ్యాక్సిన్ కనిపెడుతున్నారు కదండి. ఈవెన్ ఇటువంటి సైంటిఫిక్ రీసెర్చ్లలో కూడా ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి అనేది జరిగిందనమాట. ఇప్పుడు మనం శ్రీహరికోట నెల్లూరు దగ్గర చూస్తున్నాం కదండి శాటిలైట్ రీసెర్చ్ సెంటర్. సో అక్కడ కూడా ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ ద్వారానే చాలా వరకు వర్క్ అనేది యాక్యురేట్ గా జరగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో సైన్స్ అండ్ రీసెర్చ్ టెక్నాలజీస్ లో కూడా ఈ కంప్యూటర్స్ అనేది పెద్ద పాత్ర అనేది పోషిస్తుందండి. ఓకేనా? సో ఇవన్నీ మన మేజర్ అప్లికేషన్స్ కంప్యూటర్స్ ని మన డైలీ లైఫ్ లో యూజ్ చేసినటువంటి. ఓకేనా? సో ఏమేమి చెప్పుకున్నా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, మూవీస్ కానివ్వండి, ఆడియోస్ కానివ్వండి, మనం డైలీ వింటున్నటువంటి పాటలు కావండి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ పరంగా కంప్యూటర్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఐ మీన్ స్టూడెంట్స్ కి, లెక్చరర్స్ కి, ఇటువంటి సెమినార్స్ కి, ఆన్లైన్ క్లాసెస్లలో కూడా ఈ కంప్యూటర్ అనేవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ మెడికల్ ఫీల్డ్ లో హాస్పిటల్స్ ఇక్కడ యూజ్ అవుతున్నాయని చెప్పుకున్నాం. కమ్యూనికేషన్ అంటే మన ఫోన్ కాల్స్ లో అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఈ ఇంటరాక్షన్ లో ఈ కంప్యూటర్స్ యొక్క రోల్ ఏంటి అని చెప్పి నేర్చుకున్నాం. గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఫైల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క యాక్టివిటీని కానీ కంప్యూటరైజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నార్మల్ పీపుల్స్ కి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎటువంటివైనా సరే కంప్యూటరైజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఏమేమి జరుగుతుందో నేర్చుకున్నాం అండి. ఇది వరకు ఇట్లా పాస్బుక్లు ఉండే ఇప్పుడైతే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో కూడా ఈ కంప్యూటర్ అనేది ఎలా యూజ్ చేస్తుంది అనమాట నేర్చుకున్నాం అనమాట. ఇవి అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకేనా? ఇక్కడ వరకు కంప్యూటర్ యొక్క అప్లికేషన్స్ క్లియర్ కదండి? అర్థమైందా ఇప్పటి వరకు? సౌండ్ రావట్లేదు అంటున్నారు చాలా మంది. మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీ మైక్ సింబల్ దగ్గర జాయిన్ విత్ ఆడియో అని చెప్పి ఎంటర్ అవ్వండి. ఓకేనా? మీరు మీ వీడియో కెమెరాస్ కొంచెం ఆఫ్ చేసుకోగలరా? చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఓకేనా? ఓకే చాలండి. సో అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇక్కడ క్లియర్ అని చెప్పుకున్నారు కదా. ఓకే అండి. యశస్విని బాయ్ గారు ఇంటర్వ్యూకి టైం ఇస్తాం. ఓకేనా? ట్వెల్వ్కి అట్లా కన్ఫర్మ్ చేస్తామండి. ఇంకా 10 minutes ఉంది కదా. సో ఇప్పటివరకు ఏమైనా నేర్చుకున్నామండి మనం? కంప్యూటర్ అంటే ఏంటి, ఆ కంప్యూటర్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఆ ఫంక్షనింగ్ అనేది ఎలా చేస్తుంది, సో ఆ కంప్యూటర్ యొక్క అప్లికేషన్స్ ఏంటి. సో ఒక్కొక్కసారి అందరూ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతుంటారండి. అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఫస్ట్ మనం ఏమని చెప్పుకున్నాం, ఎక్కడ యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతుందండి, నేను ఎంటర్ చేస్తుంటాను. మీరు విన్నారు లేదో నాకు ఐడియా వస్తుంది కదా. రైట్. ఎడ్యుకేషన్, ఒకళ్ళు ఎంటర్ చేసిన ఆన్సర్ ఇంకొకరు ఎంటర్ చేయకండి. ఎంటర్టైన్మెంట్, మెడికల్ ఫీల్డ్, సైన్స్ అండ్ రీసెర్చ్, బ్యాంకింగ్,
గవర్నమెంట్ and finally కమ్యూనికేషన్ సెక్టార్స్. సో అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అయితే ఇక్కడ వరకు. ఓకేనా? ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్ చూపించండి సార్. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఓకేనా అండి? ఓన్లీ 7 కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. వాటిని జనరలైజ్ చేసేసి ఇక్కడ మనం మెయిన్గా వీటి గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకేనా అండి? నెల్లూరు నుంచి చెంచయ్య గారు. సో ఇప్పటి వరకు మనం ఈ 3 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేస్తే ఈ కంప్యూటర్ యొక్క హిస్టరీ ఏంటి. సో ఎవరికైనా సరే వాళ్ళ పాస్ట్ లైఫ్ అనేది ఉంటుంది కదండి. సో ఇప్పటి వరకు మీ పాస్ట్ లైఫ్ గురించి చెప్పండి. మీరేం చెప్తారు? నేను 10th క్లాస్ వరకు పలానా స్కూల్లో చదువున్నాను, 5th క్లాస్ వరకు పలానా స్కూల్లో చదువున్నాను, 10th క్లాస్ తర్వాత మళ్ళీ కాలేజ్లో పలానా కాలేజ్ చదువున్నాను, పలానా కోర్స్ చదువున్నాను. సో అందుకే ఫైనల్గా ఇప్పుడు డిగ్రీ అయిపోయింటే అందుకనే ఐఎమ్ డిగ్రీ హోల్డర్ అని చెప్పుకుంటున్నాం కదా. సో అలాగే కంప్యూటర్ కూడా సపరేట్ హిస్టరీ అనేది ఉండడం జరిగిందండి. ఓకేనా? సో యూజువల్గా కంప్యూటర్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము? ఎవరైనా ఒకరు చెప్పండి. కంప్యూటర్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోని. సో యాక్చువల్గా ప్రీవియస్ డేస్లో ఏంటంటే కంప్యూటర్ అనేది నార్మల్ డివైస్ కాదండి. కంప్యూటర్ అనేది ఒక జాబ్ రోల్ నేమ్ అండి. ఓకేనా? కంప్యూటర్ అనేది జాబ్ రోల్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్కి బ్యాంకులో ఒక మేనేజరు, ఒక రికార్డ్ అసిస్టెంట్స్, వాచ్మెన్స్ వీళ్ళందరూ ఎలా ఉంటున్నారో, సో ఏన్షియంట్ డేస్లో కూడా కంప్యూటర్ అనేది ఒక జాబ్ రోల్, కంప్యూటర్ అనేది ఒక ఉద్యోగం అనమాట. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట. ఎవరైతే మ్యాథ్స్ బాగా చేయగలిగి ఉంటారో, అర్థమెటిక్ కావచ్చు, లాజికల్ కావచ్చు, ట్రిగ్నోమెట్రిక్ టైప్ కావచ్చు, ఎటువంటి ఆపరేషన్స్ అయినా సరే వీటన్నిటిని చేయడానికి ఒక కంప్యూటర్ అనే ఉద్యోగిని పెట్టుకునే వాళ్ళు అనమాట. ఓకేనా? సో సో ఈ జాబ్ రోల్ కోసం వాళ్ళు ఎందుకు ఒక కంప్యూటర్ని పెట్టుకోవడం జరిగింది? ఓకేనా? కంప్యూటర్ అనేది ఒక జాబ్ రోల్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఉద్యోగిని వాళ్ళు ఎందుకు అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది? సో ప్రీవియస్ డేస్లో ఏంటంటే ఇప్పుడంటే మనం ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా అని మెయిన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు కడప నుంచి విజయవాడకి నేను ట్రావెల్ చేస్తూ ఉన్నానండి. ఓకేనా? నేను వెళ్తున్నటువంటి ఆ పర్టికులర్ నేషనల్ హైవేలో కానీ స్టేట్ హైవేలో కానీ ఆ పర్టికులర్ విజయవాడకి ఎంత డిస్టెన్స్ దూరంలో ఉన్నాను అని చెప్పేసి రోడ్డు వైపుకు మనకు మైల్ స్టోన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదండి. విజయవాడ ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది, విజయవాడ ఇంకా 200 కిలోమీటర్స్ ఉందని చెప్పేసి. సో ప్రీవియస్ డేస్లో అంటే ఏన్షియంట్ డేస్లో క్రీస్తు పూర్వం ఆ టైంలోని ఈ నెంబర్స్ ఇవన్నీ రాకముందు నెంబర్స్ ఇట్లాంటి డివైస్ ఏమీ లేని టైంలో అటువంటి మనం గుర్తించడానికి పర్టికులర్ షేప్లో ఉన్నటువంటి యాజెస్ వాడానండి. particular shape objects or stones. ఓకేనా?
సో ఇది ఎందుకు యూజువల్గా మనం వింటూ ఉంటామంటే ఇవి 5 ఉంటే ఇప్పుడు మనం మ్యాథ్స్ వరకు వచ్చేస్తే ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్ వస్తుందండి. జస్ట్ క్లాస్ వినండి ఇప్పుడు, ఓకేనా? సో ఈ పర్టికులర్ మామూలుగా కంప్యూటర్ అంటే ఏమని చెప్పుకుని ఇటు జాబ్ రోల్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాళ్ళని అసలు ఎందుకు అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది అనే టాపిక్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ప్రీవియస్ డేస్లో ఈ కౌంటింగ్ టాపిక్ వచ్చినప్పుడు, ఐ మీన్ ఇప్పుడు ఇలా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, విజయవాడకి మనం ఎంత దూరంలో ఉన్నామని చెప్పుకోవడానికి. అలాగే పూర్వం వ్యవసాయం చేస్తున్నప్పుడు, యా ఓకే అండి, 9:52 అయింది కదా. ఐ మీన్ మీకు ఏమైనా వర్క్ ఉంటే చూసుకోండి, మళ్ళీ 10 minutes తర్వాత కలుస్తాం. సార్ బ్రేక్ ఇమ్మంటున్నారు, చాలా మంది బ్రేక్ టైం అడుగుతున్నారు కాబట్టి ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి, ఓకేనా? మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా అండి? ఎవరు క్లాస్లో నుంచి లాగౌట్ అవ్వద్దు, అందరూ క్లాస్లోనే ఉండండి, ఓకేనా? వీటిలో పెట్టేసి మీ వర్క్ ఏమంటే చూసేసుకోండి, మళ్ళీ 10 minutes తర్వాత మళ్ళీ కలుస్తాం, ఓకేనా? 10కి మళ్ళీ జాయిన్ అవుదాం, ఓకేనా అండి? సార్ సార్ చెప్పండి షణ్ముఖ. సార్ ఈ టైంలో అందరిని ఒకసారి వాళ్ళ వీడియోస్ ఆన్ చేయమని సార్, నేను అటెండెన్స్ పర్పస్ స్క్రీన్ షాట్ తీసుకుంటాను. యా ఓకే అండి. సో ఇందాకంతా అలాగే వీడియో నేను కెమెరా మీరే చెప్పండి షణ్ముఖ్ గారు. ఓకే సార్, మీరు బ్రేక్ అంటే పార్టిసిపేట్స్ అందరూ మీ వీడియోస్ ఆన్ చేయండి. ఇది అటెండెన్స్ పర్పస్ ఐ హ్యావ్ టు టేక్ స్క్రీన్ షాట్. అండ్ తర్వాత మీకు నేను డైలీ అటెండెన్స్ షీట్ ఒకటి షేర్ చేస్తా అన్నాను కదండి, అదొక అటెండెన్స్ షీట్ షేర్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా జాయిన్ అయినా కూడా ఈరోజు నేను షేర్ చేసే రిజిస్ట్రేషన్ ఫామ్లోకి మీరందరూ లాగిన్ అయితే నో ప్రాబ్లం. పాతగా రిజిస్టర్ చేయకపోయినా ఇప్పుడు పంపే దాంట్లో రిజిస్టర్ అయితే మీకు సరిపోతుంది. ఇది మటుకు ఎవ్రీడే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. 2 minutes టైం పడుతుంది అంతే, ఏముండవు. ఇంకో విషయం వచ్చేసి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీకు ఒకటి కామన్ గ్రూప్ క్రియేట్ చేస్తామండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను. అన్నెసెసరీ ఎవరు అడగకుండా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటేనే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్గా టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేది షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను అవి కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరు మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి, నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. వెబ్ క్యామ్ ఆన్లో లేని వాళ్ళకి నో ప్రాబ్లం, ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆన్ చేయండి, ఎగ్జామ్షన్ ఉంది. కాకపోతే మీరు మ్యాండేటరీగా నేను ఒక షీట్ అయితే షేర్ చేస్తాను ఈ అటెండెన్స్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత, ప్రతి ఒక్కరు దాన్ని రెగ్యులర్గా ఫిలప్ చేస్తూ ఉండండి. ఓకే అండి, ఎవ్రీవన్ టర్న్ ఆఫ్ యువర్ వెబ్ క్యామ్స్. సార్ నో ప్రాబ్లం, ఓపెన్ అయిన వాళ్ళు మటుకు చేయండి. మిగతా అటెండెన్స్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అందరూ మీ వెబ్ క్యామ్స్ని ఆఫ్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు డైలీ అటెండెన్స్ షీట్ అని ఒకటి షేర్ చేస్తాను. రిజిస్టర్ కాని వాళ్ళు దాంట్లో రిజిస్టర్ అవ్వండి. దీన్ని బట్టే రోజు మేము అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది.
ఇది మటుకు మ్యాండేటరీగా ఖచ్చితంగా ఫిలప్ చేయండి. నో ప్రాబ్లం, వీడియో రాకపోయినా లింక్ షేర్ చేస్తాను చూడండి. నేను ఇప్పుడు ఒక లింక్ షేర్ చేశానండి. అందరూ ఆ లింక్ ఓపెన్ చేసి కామన్ డీటెయిల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ప్రతిరోజు ఈ ఫామ్ ఎవరైతే ఫిలప్ చేస్తారో వాళ్ళ అటెండెన్స్ మటుకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అట్ లాస్ట్ ఆఫ్ ది సెషన్ వాళ్ళకి మేము ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫై అయిన వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీకు 2 గ్రూప్స్ లింక్స్ షేర్ చేస్తాను. బాయ్స్ గ్రూప్ వాళ్ళు బాయ్స్ గ్రూప్లోనే టెలిగ్రామ్లో షేర్ అవ్వండి, గర్ల్స్ వాళ్ళు గర్ల్స్లోనే. మిగతా అయిపోయినా కూడా మేము రిమూవ్ చేసేస్తాం, ఓకేనండి? నో ప్రాబ్లం అండి. 30 మినిట్స్ క్లాస్ అన్న సార్ బేసిక్సే మీకు చెప్పింది ఈరోజు అన్నీ. రేపటి నుంచి డెప్త్గా వెళ్తారు. మీరందరూ డౌట్స్ మధ్య మధ్యలో అడగకండి. కొంతమంది కామన్గా అడుగుతున్నారు, క్లాస్ ఎప్పుడు అయిపోతుంది, స్టార్ట్ అయినాకనే క్లాస్ ఎప్పుడు అయిపోతుంది అని ఎట్లా చెప్తారండి? మీ ఏం డౌట్స్ ఉన్నా ఎండ్ ఆఫ్ ది సెషన్ 15 మినిట్స్ దానికి కేటాయిస్తారు సారు. అప్పుడు మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ జరుగుతుంది. మీరు మిడిల్ ఆఫ్ ది సెషన్ మాట్లాడడం వల్ల డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ సఫర్ అవ్వడం ఇబ్బంది కదా. వీడియో డౌన్లోడ్ అవ్వదండి ఇది. గర్ల్స్ టెలిగ్రామ్ లింక్ షేర్ చేశాను. లింక్ మీ మెయిల్ ఐడితో లింక్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ సైన్ ఇన్ చేయండి అందరూ. మీకు గూగుల్ మెయిల్స్ ఉన్నాయి కదా, జీమెయిల్తో లింకులో సైన్ ఇన్ అయితే లింక్ ఓపెన్ అవుతుందండి. షేర్ చేస్తా అండి మళ్ళీ నేను లింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. నేను దాంట్లో కూడా డైలీ అటెండెన్స్ ఫామ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. మీరు అటెండెన్స్ ఫామ్ రిజిస్టర్ చేసేటప్పుడు మీ గూగుల్తో సైన్ ఇన్ అయ్యి లింకులో అటెండెన్స్ ఫామ్ ఫిలప్ చేయాలండి. కొంతమంది చేశారు ఆల్రెడీ, లింక్ షేర్ చేశానండి.
సార్ మీరు చదివిన కాలేజ్ నేమే పెట్టండి. ప్రీవియస్లో ఏది చదివింటే అదే. ప్రజెంట్ ఏం అవసరం లేదు. మీ ఎడ్యుకేషన్ బ్రేక్స్ ఉన్నా ప్రీవియస్గా ఏదో ఒకటి చదివింటారు కదా, కాలేజ్ నేమ్ పెట్టండి. మీరు 10th స్కూల్ చదివినా కూడా స్కూల్ నేమ్ పెట్టండి, నో ప్రాబ్లం, దానికి ఏం లేదు. సో అంతా అటెండెన్స్ షీట్ ఫిల్అప్ చేసినట్టే కదండి, క్లాస్లోకి వెళ్ళిపోదామా ఇంకా? ఇంకా ఫిల్అప్ చేయలేదు అంటున్నారు కొంతమంది. రైట్ ఫిల్అప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ కానివ్వండి, ఈ అటెండెన్స్ కానీ ఎందుకు మీకు యూజ్ అవుతుందంటే అండి, ఆ అటెండెన్స్ షీట్ మీరు ఫిల్ చేసినప్పుడు ఇప్పుడు మనకి 40 hours కోర్స్ కదండి. సో డైలీ 8 hours కింద మనకి ఈ కోర్స్ అనేది 20 days అనేది జరుగుతుంది అనమాట. సో డైలీ మీరు వింటున్నారా లేదా అని మీ అటెండెన్స్ని బట్టి మీకు ఎగ్జామ్కి ఒక లింక్ అనేది పంపించడం జరుగుతుందండి. సో నేను ఈ వర్క్ షీట్లో రాస్తున్నాను కదండి డీటెయిల్స్ కోర్సు గురించి, వీటి మీదే మీకు ఫైనల్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. ఓకేనా? సో ఆ ఎగ్జామ్ లింక్ అనేది, ఆ ఎగ్జామ్ మీరు రాసినప్పుడు మాత్రమే మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ ఎగ్జామ్ కనెక్ట్ చేయడానికి మీరు డైలీ అటెండ్ అవుతున్నారు లేదా అని అటెండెన్స్ మెయింటైన్ చేయడం కోసం అటెండెన్స్ షీట్ అండి. ఓకేనా? సో డైలీ మీరు అటెండ్ అవుతున్నారు, క్లాసెస్ వింటున్నారు, అయినా సరే మీకు ఫైనల్గా సర్టిఫికేట్ రాలేదు, ఎగ్జామ్ లింక్ రాలేదంటే మీరు ఈ అటెండెన్స్ షీట్ అనేది ఫిల్ చేయలేకపోవడం వల్లే కారణం అవుతుంది. సో అందువలన మీరు డైలీ అటెండెన్స్ షీట్ అనేది ఫిల్అప్ చేయడం మ్యాండేటరీ. ఓకేనా? ఇక టెలిగ్రామ్ లింక్స్ వచ్చేసి ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నప్పుడు మీరు నోట్స్ రాసుకోవచ్చు,
ఒకవేళ రాసుకోలేకపోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లలో కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ ఈ మెటీరియల్ అనేది అక్కడ షేర్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? అవునండి, విజయనగరం నుంచి అప్పన్న దొర గారు. పీడిఎఫ్ ఫార్మాట్ లో ఫైల్స్ కూడా సెండ్ చేస్తామండి, అదే టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ. ఓకేనా? సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ వాట్సాప్ లో కానీ మీరు ఉన్నట్లయితే మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకేనా? సార్ స్టూడెంట్ ఇయర్ అంటే మీరు ఏం కంప్లీట్ చేశారో అది పెట్టండి. ఇంటర్ కంప్లీట్ అంటే ఇంటర్ అని పెట్టండి. ఇప్పుడు డిగ్రీ 1 ఇయర్ చదివినా కూడా డిగ్రీ అని పెట్టండి, ఇంటర్ అని పెట్టండి. మీరు కంప్లీట్గా ఏదైతే కంప్లీట్ చేసి ఉంటారో అది పెట్టండి. సార్ వాట్సాప్ గ్రూప్ ఏం లేదు సార్, ఓన్లీ టెలిగ్రామ్ గ్రూపే సార్. సో ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ఏం మెయింటైన్ చేయట్లేదంటే ఓన్లీ టెలిగ్రామ్ మాత్రం యూజ్ చేస్తున్నారు. ఓకేనా? ఎందుకంటే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ యాడ్ చేయడానికి టెలిగ్రామ్ అనేది చాలా యూజ్ ఉంటుందని టెలిగ్రామ్ పెట్టాం సార్. సో వాట్సాప్ అయితే 300 మెంబర్స్ నుంచి ఎక్కువ మంది గ్రూప్ చేయలేమండి. టెలిగ్రామ్ అయితే ఎంతమంది అయినా యాడ్ చేయొచ్చు అని చెప్పేసి టెలిగ్రామ్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? మీరు ఫస్ట్ అటెండెన్స్ షీట్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ మెయిల్ ఐడి, మీ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ కరెక్ట్గా ఇస్తే ఆఫ్టర్ మీకు ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎగ్జామ్ పెట్టడానికి మాకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట, లింక్ షేర్ చేయడం కోసం. కాబట్టి మీ మెయిల్ ఐడి, నేము, డిస్ట్రిక్ట్ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి అందరూ. ఏమన్నా అందరూ హ్యాండ్స్ రైట్ చేస్తున్నారు, ఎందుకు రైట్ చేస్తున్నారండి? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? 18 పార్టిసిపెంట్స్ అంతా హ్యాండ్ రైట్ చేస్తున్నారు. సరే, ఓకే, అందరూ ఫిల్అప్ చేస్తున్నారండి మీరు మీ అటెండెన్స్ షీట్స్. ఈ టెలిగ్రామ్ లింక్స్ ఇప్పుడే ఉంది, ఇంపార్టెంట్ కాదండి. అటెండెన్స్ అయితే మీరు అంత అటెండెన్స్ షీట్ అయితే అంతా ఫిల్ చేస్తున్నారు కదా. ఇంకా అవ్వలేదా అండి అటెండెన్స్ షీట్ ఫిల్ చేయడం? సో అయితే మీరైతే ఫస్ట్ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వడం ఆపేసేయండి. ఫైనల్ గా సార్ ఒక అటెండెన్స్ షీట్ అనేది లింక్ అక్కడ పెట్టేస్తారు. అది మళ్ళీ ఎండ్ ఆఫ్ సెషన్ లో అయినా సరే మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి టైం అయిపోతుంది కదా, ఇంకా 15 మినిట్స్ ఉంది. ఆల్రెడీ మనకి 10 మినిట్స్ బ్రేక్ అనుకుంటే ఇప్పటికే చాలా అయింది. సో మీరు మళ్ళీ చివరిలోనే మీరు అటెండెన్స్ అనేది ఫిల్ చేయొచ్చండి. ఓకేనా? సో ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం, అంతా రెడీగా ఉన్నారు కదా అండి? క్లాస్ స్టార్ట్ చేయమంటారా? ఓకే. సో మామూలుగా బ్రేక్ ముందు మనం ఏం చూస్తున్నాం అండి? కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ యొక్క డెఫినేషన్ ఏంటి, కంప్యూటర్ అనేది ఎలా పనిచేస్తుంది, కంప్యూటర్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ అంతవరకు నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి? కంప్యూటర్ యొక్క హిస్టరీ. సో అసలు కంప్యూటర్ అంటే ఏంటి అని చెప్తున్నాం? కంప్యూటర్ అనేది ఒక జాబ్ రోల్, ఒక ఉద్యోగం యొక్క పేరు అనమాట. ఓకేనా? సో ఈ కంప్యూటర్ అనే ఉద్యోగిని ఎందుకు వాళ్ళు జాబ్లో చేర్చుకోవడం జరుగుతుంది? సో యూజువల్గా మన పాతకాలంలో ఏదైనా మనం ఈ కౌంటింగ్కి ఇట్లా పర్టికులర్ షేప్లో ఉన్నటువంటి రాళ్ళను కానీ ఒక ఆబ్జెక్ట్స్ థింగ్స్ అండ్ అది చెట్ల యొక్క కొమ్మలు కానీ ఏమైనా కానీ వాళ్ళు వాడటం జరిగేదన్నమాట. ఇప్పుడు అలాగే మనం మ్యాథమెటిక్స్ వస్తే 1 2 త్రిభుజం అని చెప్పేసి ఇట్లా ఐ మీన్ 5 ఉంటే పెంట అని చెప్పేసి ఇట్లా పేర్లు ఉన్నాయి కదా. సో ప్రీవియస్ డేస్లో ఏంటంటే వ్యవసాయం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 100 బస్తాలు పండించారనుకోండి, 100 బస్తాలను ఒక గుంపుగా వేసేసామంటే ఒకదాని మీద ఒకటి వేస్తూ వెళ్ళేసి ఆ గుంపులో మనకి ఎన్ని బస్తాలు ఉన్నాయో తెలియదు కదా. ఆ గుంపు ముందర ఒక పర్టికులర్ షేప్లో ఉన్నటువంటి స్టోన్ను కానీ ఒక గుర్తు ఉన్నటువంటి ఏదైనా కానీ వాళ్ళు ఉంచుకునేవాళ్ళు.
ఆ గుర్తును చూడగానే ఆ గుంపులో ఇన్ని బస్తాల బియ్యం ఉన్నాయని కానీ ఇన్ని బస్తాల ధాన్యం ఉంది కానీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకేనా? 50 బస్తాల గుంపుకైతే ఒక రేప్ ఆఫ్ రాళ్ళని కానీ 100 బస్తాలు ఉన్నప్పటికీ ఇంకో రేప్ ఆఫ్ రాళ్ళని కానీ వాళ్ళు యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఈ విధంగా వాళ్ళ అవసరాలు పెరుగుతూ పోయే కొద్దీ ఇప్పుడు అలాగా మనకి చాలా గుంపులు వచ్చాయనుకోండి, వాళ్ళు మళ్ళీ వాటిని అడిషన్ అంటూ చేసుకోవాలి కదా. సో అలాగే ఆ పర్టికులర్ స్టోన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్కి వచ్చేసరికి ఏమైందంటే ఐ మీన్ వాళ్ళు పర్టికులర్ షేప్ ఆఫ్ స్టోన్స్ ఏంటి వాడడం జరిగింది కదా. సో అలా వాళ్ళు యూజ్ చేసేటువంటి వాటిని వాళ్ళు అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడం అనేది నీడ్ అయిందనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే అవసరాలు పెరిగే కొద్దీ రిక్వైర్మెంట్ అనేది ఇంకా మనకి పెరుగుతూ వెళ్తుంది కదా. సో అలాగే మనిషి ఎదుగుతూ ఉండే కొద్దీ వాళ్ళ ఈ కంప్యూటింగ్కి కానీ కాలిక్యులేషన్కి కానీ అవసరాలు అనేవి పెరిగిపోయినాయి అనమాట. ఓకేనా? సో వీటి అడిషన్ చేయడానికి అట్ ది సేమ్ టైం సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయడానికి వీళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అయ్యేది అనమాట. ఐ మీన్ అవసరం అనేది ఏర్పడ్డది. ఓకేనా? దీనికోసం ఏం చేశారంటే చైనీస్ పీపుల్ అబకస్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ని ఒక డివైస్ ని వాళ్ళు కనుక్కోవడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది ఏం చేస్తున్నదంటే అప్పటి వరకు అర్థమెటిక్ ఆపరేషన్స్ ని మాత్రమే పర్ఫామ్ చేస్తూ ఉండే. సో ఇప్పుడు ప్రీవియస్ పాయింట్ లో మనం ఏం చెప్పుకున్నాం, పర్టికులర్ షేప్ ఆఫ్ స్టోన్స్ ని మనం యూజ్ చేస్తూ ఉండేవాళ్ళని చెప్పుకున్నాం కదా. ఐ మీన్ ఆ కౌంటింగ్ మనం డిఫైన్ చేయడానికి ఇక్కడ 10 మంది ఉన్నారు లేదా 100 మంది ఉన్నారు, ఇంతమంది 50 మంది ఉన్నారు అని మనం డిఫైన్ చేసుకోవడానికి, ఐ మీన్ కౌంటింగ్ ప్రాసెస్ ఏమీ చేయకుండానే చూడగానే మనకు అర్థం అవడానికి పర్టికులర్ షేప్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కానీ థింగ్స్ కానీ మనం వాడటం జరిగింది కదా. సో అలా మనం వాడేటువంటి వాటిని ఆపరేషన్స్, ఐ మీన్ ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ మ్యాథమెటిక్స్ లోకి వచ్చేసరికి వాళ్ళకి చేయడానికి ఇబ్బంది వేసి అబకస్ అనే ఇన్స్ట్రుమెంట్ ని చైనీస్ వాళ్ళు మొదటిగా కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకేనా? సో దీని తర్వాత ఐ మీన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో మనకి ఏమి వస్తాయని చెప్పుకున్నాం అర్థమెటిక్ లోని. ఇటువంటి ఆపరేషన్స్ మాత్రమే అది పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనిషి ఇట్లా అభివృద్ధి చెందుతూ వస్తున్నాడని చెప్పుకున్నాం కదా. సో అలాగే ఆస్ట్రోనామికల్ అంటే అందరికి ఐడియా ఉంది కదండి, వ్యోమగామి అని చెప్పేసి. ఆ టైంలోనే భూమి నుంచి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు, గ్రహాలు ఎన్ని ఉన్నాయి, గ్రహాల యొక్క డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నాయి, అవునండి అబకస్ అండి సురేష్ రాజా గారు. సో వీటి డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోవడానికి ఆస్ట్రోనామికల్ మ్యాథమెటిక్స్ అనేది అప్పుడు నీడ్ అనేది ఏర్పడడం జరిగిందనమాట. దానికోసం అని చెప్పేసి ప్లానిషియర్ అనే ఇన్స్ట్రుమెంట్ ని కనుక్కోవడం జరిగింది. దేనికి? ఆస్ట్రోనామికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి అనమాట. ఓకేనా? సో ఈ గ్రహాలు ఎంత దూరం ఉన్నాయి వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డివైస్ అనేటివి వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఓకే? సో అలాగే సో ఇప్పుడు మనకి ఆస్ట్రోనామికల్ అని తెలిసినాయి కదండి. సో ఇప్పుడు మనకి ఏంటి, చంద్రుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయి కదా. మనం కూడా లైట్ ఇయర్ అని కాంతి సంవత్సరం అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఆ డిస్టెన్స్ అటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి లాగరిథమ్స్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా? వాటిని సాల్వ్ చేయడానికి స్లైడ్ రూల్ అని చెప్పి ఇంకో ఇన్స్ట్రుమెంట్ ని కనుక్కోవడం జరిగింది. దేనికి? లాగరిథమ్స్ అండి. సో లాగరిథమ్స్ గురించి మీకు ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుందని మనకి మ్యాథమెటిక్స్ లో వచ్చే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇట్లా ఏదైనా సరే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని క్యాల్కులేట్ చేయడానికి కానీ కంప్యూట్ చేయడానికి ఒక్కొక్క వాటికి సపరేట్ డివైస్ అనేది ఉండేటువంటి. అర్థమెటిక్ ఆపరేషన్స్ కి అబకస్ అనేది వాళ్ళు కనుక్కున్నారు, ఆస్ట్రోనామికల్ ప్రాబ్లమ్స్ చేయడానికి ప్లానిషియర్ అనేది కనుక్కున్నారు, అలాగే లాగరిథమ్స్ కి స్లైడ్ రూల్ అని చెప్పి ఇంకోటి కనుక్కున్నారు అనమాట.
సో ఇట్లా ఒక్కొక్క వాటికి ఒక్కొక్క డివైస్ అనేది ఉంది కదా. సో ఇవైతే ఆపరేషన్స్ అయితే చేస్తున్నాయి, కానీ ఇవన్నీ ఎవరు చేయాలండి? హ్యూమన్సే చేయాలి. ఓకేనా? ఏదైనా ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఉంది కదండి, ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ ఉన్నాయి కదా, అబకస్ అనే ఇన్స్ట్రుమెంట్ లోని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ హ్యూమన్స్ మాత్రమే చేయగలగాలండి. అది ఎలా ఉండేదంటే, ఇమేజ్ ఒకసారి చూపిస్తాను, అది చివరిలో చూపిస్తాను, ఇప్పుడే చివరిలో చూపిస్తానులేండి. అబకస్ అనే ఇన్స్ట్రుమెంట్లో ఏంటంటే ఆ ఆపరేషన్ అనేది హ్యూమనే చేయగలగాలండి. హ్యూమన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టే ఆ మిషన్ అనేది పనిచేయగలుగుతుంది. లైక్ అవర్ బైక్స్ అన్నమాట. ఇప్పుడు బైక్స్ అనేది మనం డ్రైవ్ చేస్తేనే అది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కదండి. సో అలాగే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని డివైస్ అన్నింటినీ కూడా హ్యూమన్సే ఆపరేట్ చేసేవాళ్ళు అనమాట, అంతకు ముందు ఉన్నటువంటి. ఓకేనా? ఎప్పుడైతే 18th సెంచరీస్ లో వచ్చినామో, 18th సెంచరీస్ లో చార్లెస్ బాబేజ్ అండి, మీరంతా వినే ఉంటారు. చార్లెస్ బాబేజ్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం ఒక మనిషి చేయకుండా ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, ఐ మీన్ రిజల్ట్స్ మనకి ఇచ్చేటువంటి ఒక కంప్యూటర్ని కనుక్కోవడం జరిగిందండి. ఓకేనా? దాన్నే డిఫరెన్స్ ఇంజిన్ అని వాళ్ళు పిలిచారండి. ఓకేనా? చార్లెస్ బాబేజ్ మొట్టమొదటిసారిగా కనుక్కున్నటువంటి విషయం ఏంటండి? డిఫరెన్స్ ఇంజిన్. ఇది ఏం చేస్తుందంటే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ని తీసేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది దీనికి ఆపరేషన్ హ్యూమన్స్ ఏం చేయాల్సిన పని లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ అండి. ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ ని చార్లెస్ బాబేజ్ అనే అతను కనుక్కోవడం జరిగింది. అందుకే అండి మనంతా కూడా ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో యూజువల్గా మనం ఏం చెప్తామంటే, మనకి అవసరం ఉంటేనే మనం ఏ పనైనా చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇందాక మనం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం, మిస్టర్ కంప్యూటర్ అనే జాబ్ రోల్ ఏంటి, వాడిని ఎందుకు యూజ్ చేసుకుంటున్నాము. సో అసలు కంప్యూటర్ అనేవాడు ఏం చేస్తాడు? క్యాల్కులేషన్స్ చేస్తాడు, కంప్యూటింగ్ చేస్తాడని నేర్చుకున్నాం కదా. సో అట్లా హ్యూమన్స్ యొక్క ప్రమేయం లేకుండా, మనుషుల యొక్క ప్రమేయం లేకుండా డివైస్ దానంతట అదే మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ ఇచ్చేలా చార్లెస్ బాబేజ్ అతను కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకేనా? అందుకే ఆయనని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటారు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమైందంటే ఇది మెకానికల్ కంప్యూటర్ అండి. ఓకేనా? ఇదివరకు ఏంటంటే ఈ డివైసెస్ ని యూజ్ చేసేసి మనుషులే ఆ మ్యాథమెటిక్స్, ఐ మీన్ కంప్యూటేషన్ అనేది చేయడం జరిగింది. కానీ ఈ 18th సెంచరీలో చార్లెస్ బాబేజ్ కనుక్కోవడం ద్వారా కంప్యూటర్ అనే జాబ్ రోల్ వెళ్ళింది. ఆ ఉద్యోగం చేసే ఉద్యోగులందరూ తొలగించబడేసి ఈ మిషన్స్ అనేవి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చాయన్నమాట, వాడుకలోకి వచ్చేసినాయి. సో మెకానికల్ కంప్యూటర్స్ వచ్చాయన్నమాట. సో ఇవి ఏంటంటే మనుషుల యొక్క ప్రమేయం లేకుండా అవే ఆపరేషన్ చేస్తాయని చెప్పినాం కదా. సో ఆపరేషన్ అయితే చేస్తున్నాయి, కానీ అది కరెక్ట్ గా చేస్తుందా లేదా అది ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు 2+3 అనే ఈక్వల్ టు 5 అని మనకు తెలుసు. కంప్యూటర్ కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చింది, కానీ అది కరెక్టా కాదా అది తెలుసుకోవడానికి ఈ మిషన్ అనేది అప్పుడు పాసిబిలిటీలో లేకుండా అండి. సో అగైన్ 20 years తర్వాత అదే చార్లెస్ బాబేజ్ ఇంకో మిషన్ కనుక్కున్నాడండి. దాన్నే అనలిటికల్ ఇంజిన్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకేనా? అనలిటికల్ ఇంజిన్ అని చెప్పి ఇంకోటి కనుక్కోవడం జరిగిందండి. ఓకేనా? ఈ రెండు డివైస్ ని చార్లెస్ బాబేజ్ కనుక్కోవడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ వరకు ఏంటంటే మెకానికల్ కంప్యూటర్ అనేది ఇక్కడ జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నట్టు ఏంటి, అన్ని ఎలక్ట్రానిక్ డివైసే కదా. సో ఈ ఎలక్ట్రానిక్ డివైస్ కి నాంది ఎక్కడ పడింది? ఓకేనా? అది ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా? World War II జరుగుతున్న టైంలో
అలెన్ ట్యూరింగ్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ మెకానికల్ కంప్యూటర్ని కనుక్కోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఇది ఏంటంటే ఇది అప్పట్లో ఎందుకు యూజ్ చేశారంటే అప్పట్లో జరుగుతున్న యుద్ధాల్లో జర్మన్ ఎనిగ్మా అని చెప్పి ఒక కోడ్ ఉంటుండే అండి. జర్మన్ ఎనిగ్మా అనే కోడ్ ని వీళ్ళు డీకోడ్ చేయడానికి ఆ దేశం యొక్క ప్రభుత్వము ఆ సైంటిస్ట్ చేత ఈ కంప్యూటర్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత ఏంటంటే ఆ కంప్యూటర్ని వాడినట్టు ప్రపంచానికి తెలియకుండా అప్పట్లో దాచిపెట్టడం జరిగింది. తర్వాత రీసెంట్ గా 1990s మళ్ళీ ఈ కంప్యూటర్ని మా వాళ్ళే ముందుగా డిజైన్ చేస్తున్నారని చెప్పేసి ప్రకటించడం అనేది కూడా జరిగింది. ఈ అలెన్ ట్యూరింగ్ ఏం చేశాడంటే ఇది వరకు చార్లెస్ బాబేజ్ కనిపెట్టినాడు కదండి. ఈ మెకానికల్ కంప్యూటర్ని అనలిటికల్ ఇంజిన్ ని కలిపేసి ఎలక్ట్రానిక్ మెకానికల్ కంప్యూటర్ గా మార్చడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే త్రూ విత్ ఎలక్ట్రికల్ సప్లై అనమాట. ఎలక్ట్రికల్ సప్లైని తీసేసుకుని ఆ మిషన్ అనేది వర్క్ అవడం జరిగింది అనమాట. ఓకేనా. జర్మన్ ఎనిగ్మా కోడ్ ని డీకోడింగ్ చేయడానికి వాడారు. ఓకే. సో ఈ అలెన్ ట్యూరింగ్ నే సో ఇప్పుడు మామూలుగా చార్లెస్ బాబేజ్ ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాం కదండి. మెకానికల్ కంప్యూటర్ డిజైన్ చేస్తున్నాడని. సో ఇప్పుడు ఈ అలెన్ ట్యూరింగ్ అనే పర్సన్ ఆ మెకానికల్ కంప్యూటర్ ని ఎలక్ట్రానిక్ మెకానికల్ కంప్యూటర్ గా కన్వర్ట్ చేస్తున్నారు కదా. సో ఏంటంటే అప్పుడు ఏంటి మనకి వర్క్ అనేది బర్డెన్ అనేది అప్పట్లో తగ్గింది అనమాట. సో అందుకని చెప్పేసి ఈయన డిజైన్ చేసినటువంటి కంప్యూటర్ని ఆధారంగా చేసుకొని చాలా మంది సైంటిస్టులు ఈ కంప్యూటర్స్ యొక్క డెవలప్మెంట్ లో వాళ్ళ పాత్రను పోషించడం జరిగింది అనమాట. ఓకేనా. ఈయన ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అని పిలుస్తామండి. ఓకేనా. ఫాదర్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరండి? చార్లెస్ బాబేజ్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ వచ్చేసి అలెన్ ట్యూరింగ్ అండి. ఓకేనా. ఓకే అండి. సో ఇలా ఎలక్ట్రానిక్ మెకానికల్ కంప్యూటర్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఈ కంప్యూటర్ ని బేస్ చేసుకుని ఇంతకు మించి ఇంకా ఎక్కువ కనిపెట్టాలని చెప్పేసి యుఎస్ఏ గవర్నమెంట్ అమెరికా స్టేట్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రానిక్ కంప్యూటర్, పూర్తిగా ఎలక్ట్రానిక్ డివైస్ అటువంటి కంప్యూటర్ ని డిజైన్ చేయడం జరిగిందండి. వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించి ఒక కంప్యూటర్ ని డిజైన్ చేయడం జరిగిందండి. ఓకేనా. కంప్లీట్ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. దాని పేరే ENIAC అని చెప్పి కాల్ చేస్తున్నాం. ENIAC అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అండ్ కంప్యూటర్ అండి. ఓకేనా. సో ఈ కంప్యూటర్ ని ఫస్ట్ టైం యుఎస్ఏ వాళ్ళు డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి మోడర్న్ కంప్యూటర్స్ అనేటివి స్టార్ట్ అవడం జరిగిందండి. ఓకేనా. మోడర్న్ కంప్యూటర్స్ అనేటివి స్టార్ట్ అవడం జరిగిందండి. ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఫస్ట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పి మనం కాల్ చేస్తాం. ఓకేనా. సో నార్మల్గా కంప్యూటర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇట్స్ ఏ జాబ్ రోల్. ఆ కంప్యూటర్ జాబ్ రోల్ ఏం చేస్తారు వాళ్ళు? కంప్యూట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కంప్యూటర్ అంటే జస్ట్ లైక్ క్యాల్కులేటింగ్ అండి. ఓకేనా. సో ఈ క్యాల్కులేటింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట.
సో ఆ పర్సన్స్ తీసేసి పర్సన్స్ ఎందుకు, మిషన్స్ అయితే మనకి పర్సన్స్ కి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి చైనీస్ వాళ్ళు ఫస్ట్ అబాకస్ అనే మిషన్ కనుక్కోవడం జరిగింది. అబాకస్ అనే మిషన్ ఏం చేస్తుండే మనకి అర్థమెటిక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇటువంటి ఆపరేషన్స్ మాత్రమే చేయడం జరుగుతుండే. తర్వాత ప్లానిషర్ అనే డివిజన్ కనుక్కోవడం జరిగింది. ఇది ఎందుకంటే ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ ని ప్రాబ్లమ్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ప్లానిషర్ అనేది యూజ్ చేయడం జరిగింది. లాగరిథమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేయడానికి స్లైడ్ రూల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనుషులు ఆపరేట్ చేస్తున్నారు కదా, మనం ఆపరేట్ చేయకుండా మిషన్ వాటంతట అదే సాల్వ్ చేసి మనకి ఓన్లీ రిజల్ట్ ఇవ్వడానికి చార్లెస్ బాబేజ్ అయినా ఫస్ట్ టైం ఒక మెకానికల్ కంప్యూటర్ కి రూపకల్పన ఇవ్వడం వల్ల ఆయన మనం ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. సో అలన్ ట్యూరింగ్ అనే పర్సన్ ని మనం ఇప్పుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మన ప్రజెంట్ నవే డేస్ లో మనకి కంప్యూటర్స్ ఏ సైజ్ లో వచ్చినాయండి. ఈవెన్ మనం చేతిలో పట్టుకున్న మొబైల్ కూడా మనం కంప్యూటర్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ సైజులో ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి కదా, సో ప్రీవియస్ డేస్ లో అవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చేస్తాను చూడండి. సో ఇది మనకి ఫస్ట్ కంప్యూటర్ అండి, నార్మల్ గా చార్లెస్ బాబేజ్ కనుక్కున్నటువంటి మెకానికల్ కంప్యూటర్ అండి. ఓకేనా. కనిపిస్తుందా అండి పీపీటీ హిస్టరీస్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పేసి ఇక్కడ ఫోటో వచ్చింది. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి ఎవరైనా. నేను స్క్రీన్ షేరింగ్ ని మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ ఫోటో కనిపిస్తుంది అందరికి. ఓకే స్టాప్ అండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మిషన్ అండి, ఫస్ట్ కంప్యూటర్ డివైస్ అండి. ఓకేనా. ఇందులో ఏంటంటే ఈ సైజ్ లో ఉంటుండే అండి. ఇది ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అని ఐ మీన్ మెకానికల్ కంప్యూటర్ అని చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే అలెన్ ట్యూరింగ్ కనిపెట్టినటువంటి ఎలక్ట్రానిక్ మెకానికల్ కంప్యూటర్ అండి. ఓకేనా. ఈ సెకండ్ పిక్చర్ లో ఉన్నది. సో థర్డ్ వన్ వచ్చేసి యుఎస్ఏ గవర్నమెంట్ మన టోటల్ గా ఒక ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ని డిజైన్ చేసిందని చెప్పుకున్నాం కదా, అది ఇక్కడ మీకు థర్డ్ పిక్ లో కనిపిస్తుందండి. ఓకేనా. ఈ ఫోర్త్ వన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ టైంలో మనకి మన చైల్డ్ ఏజ్ లో మనకి కనిపిస్తున్నటువంటి నార్మల్ కంప్యూటర్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్, ఇప్పుడు కంప్యూటర్ చూడండి ఇక్కడ ఎంతగా డెవలప్ అయిందో. ఇక్కడ మనకి కంప్యూటర్ టేబుల్ మీద నుంచి ఐ మీన్ టేబుల్ సైజ్ లో నుంచి ఎంత చిన్న సైజ్ లోకి వచ్చేసిందో ఈవెన్ మన చేతిలో కూడా వచ్చేసింది అనమాట కంప్యూటర్ అనేది. ఓకేనా. సో అడ్వాన్స్ లెవెల్ ఇప్పుడు మనకి రోబోటిక్స్ కూడా వచ్చేస్తున్నాయి కదండి. సో స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఎలా ఉండేయండి మనకి ఇందాక మనం చెప్పుకున్నట్లు మనకి ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తూ ఉండే. ఓకేనా. సో దాన్ని మనం మెకానికల్ కంప్యూటర్ గా చార్లెస్ బాబేజ్ కనిపెట్టిందని మెకానికల్ కంప్యూటర్ గా అప్పుడు మనం కాల్ చేయడం జరిగింది. తర్వాత అలెన్ ట్యూరింగ్ ఏం చేస్తున్నారు, ఆ మెకానికల్ కంప్యూటర్ ని ఎలక్ట్రానిక్ మెకానికల్ కంప్యూటర్ గా డిజైన్ చేస్తున్నారు అనమాట. సో వాటి సైజ్ చూడండి చివరికి ఎలా వచ్చేస్తున్నాయో. మనకి ఇక్కడ అవుట్పుట్ పేపర్స్ లలో ప్రింట్అవుట్ కింద వచ్చేదండి. ఈ థర్డ్ పిక్ లో ఏంటి మనకి మానిటర్ మీద వచ్చేసింది. సో ఫైనల్ గా ఈ స్టేజ్ లో ఏంటి రోబోటిక్స్ లో ఆ అవుట్పుట్ అనేది మనకి త్రూ ఆడియో ద్వారా మనం వినేయచ్చండి. ఓకేనా. సో హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ అందరికి క్లియర్ గా అర్థమైంది కదండి. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లోని. సో ఇప్పుడు కంప్యూటర్స్ యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఈ కంప్యూటర్స్ యొక్క హిస్టరీ తెలిసిన తర్వాత కంప్యూటర్స్ ఎగ్జిస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకే ఓకే చాట్ బాక్స్ లో ఆపండి. సో కంప్యూటర్స్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఇప్పటి వరకు అదితి రెడ్డి గారు చివరిలో మీరు డౌట్ అడగండి ఇస్తాను. ఓకేనా. టైమింగ్ అనేది ఉంటుందండి. ఇది ఒక చిన్న టాపిక్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఇంకో 10 minutes లో అయిపోతుంది. చివరి టైమింగ్ అంతా మీకు డౌట్స్కి ఇస్తాం. ఓకేనా. సో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ స్టార్టింగ్ నుంచి ఇందాక చార్లెస్ బాబేజ్ కనుక్కున్నారని చెప్పుకున్నాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్యూటర్స్ అనేటివి ఓకేనా
ఫస్ట్ జనరేషన్ అనేది 1946 నుంచి 1959 వరకు డిఫైన్ చేయడం జరిగిందండి. ఓకేనా. సెకండ్ జనరేషన్ 1959 నుంచి 1965 వరకు క్లాసిఫై చేయడం జరిగింది. అలాగే థర్డ్ జనరేషన్ 1965 నుంచి 1971 వరకు క్లాసిఫై చేశారండి. ఫోర్త్ జనరేషన్ 1971 నుంచి 1980 వరకు అండి. సేమ్ టైం 1980 నుంచి ఇప్పటి వరకు అన్ని కూడా ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ కింద కాల్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. సో ఈ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఉన్నాయి కదా, ఈ ఫిఫ్త్ జనరేషన్ 5 జనరేషన్ కింద మనం డివైడ్ చేస్తున్నాం. ఎందుకు డివైడ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా. గుంటూరు ఎం అఖిల గారు. అవునండి, ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లో చూసుకున్నప్పుడు కూడా ఈ జనరేషన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది ఒక్కో వెబ్సైట్ వాళ్ళు ఒక్కొక్క డేట్స్ అనేది రాయడం జరుగుతుందండి. ఓకేనా. సో అప్రాక్సిమేట్ గా ఎక్కువ మంది ఫాలో అవుతున్నవి ఈ ఇయర్స్ అన్నమాట. ఓకేనా అండి. సో నార్మల్ ఇప్పుడు మీరు జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని మీరు నెట్ లో సెర్చ్ చేస్తున్నా కానీ ఇయర్స్ అనేవి అటు ఇటు చేంజ్ అవుతున్నాయండి. ఓకేనా. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అండి. సో మీకు ఈ పిక్ కనబడుతుంది కదండి. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఈ సైజ్ లో ఉండేటివి అనమాట. ఓకేనా. సో ఇందులో ఈ కంప్యూటర్ ని తయారు చేయడానికి వాళ్ళు వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది అనమాట. అందులో యూజ్ చేయడం టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ టెక్నాలజీలో వీళ్ళు వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఆ వాక్యూమ్ ట్యూబ్స్ కూడా ఏ 10 ఉండవండి, 18,000 వరకు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇన్ని వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇంకా బేసికల్ గా వాటి సైజ్ కూడా పెరుగుతుంది కదా. సో అందుకే ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ చాలా పెద్ద సైజ్ లో ఉండేవి అనమాట. ఓకేనా. సో పెద్ద సైజ్ లో ఉన్నాయి కదా, వాక్యూమ్ ట్యూబ్స్ అనేటివి ఎక్కువగా సౌండ్ ని, ఎక్కువగా హీట్ ని జనరేట్ చేయడం జరిగేది అనమాట. వాక్యూమ్ ట్యూబ్స్ అనేటివి ఎక్కువ సౌండ్ ని అట్ ద సేమ్ టైం హీట్ ని కూడా జనరేట్ చేయడం జరిగింది అనమాట. హీట్ ఎక్కువైనప్పుడు మన మొబైల్స్ కూడా మనం యూజ్ చేస్తున్న కొద్ది హీట్ అయిన తర్వాత మొబైల్స్ హ్యాంగ్ అవ్వడం కానీ స్ట్రక్ అవ్వడం జరుగుతుంది కదండి. సో అలాగే ఇంత పెద్ద కంప్యూటర్ అనేది హీట్ అయినప్పుడు పాడైపోవడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఏసీ రిక్వైర్మెంట్ అనేది ఉండేది అనమాట. ఓకేనా. ద సేమ్ టైం ఎక్కువ వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగిస్తున్నాము, పెద్ద సైజ్ లో ఉంది, ఏసీ కూడా రిక్వైర్ అవుతుంది. సో అటువంటిప్పుడు కాస్ట్ ఏమైనా తక్కువ ఉంటుందండి, ఉండదు కదా. సో అందుకే కాస్ట్ కూడా చాలా హైలో ఉంటుందండి. ఓకేనా. సో దీనికి ఏంటంటే అప్పట్లో వాళ్ళు మిషన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. మిషన్ లాంగ్వేజ్ అంటే అందరికి ఐడియా ఉంది కదండి, జీరోస్ అండ్ వన్స్ అనే లాంగ్వేజ్ ని యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా. వీటికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ వచ్చేసి ఇన్పుట్ డివైస్ కింద వీళ్ళు పంచింగ్ కార్డ్స్ అయితే యూజ్ చేసేవాళ్ళండి. ఆ పంచింగ్ కార్డ్స్, ఆ డివైస్ అయితే నేను మళ్ళీ మీకు ఇప్పుడు ఇమేజ్ లో చూపిస్తాను. ఓకేనా. ఇన్పుట్ డివైస్ కింద పంచింగ్ కార్డ్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. అవుట్పుట్ డివైస్ ఏంటంటే ప్రింటింగ్ అండి, ఓన్లీ పేపర్స్ మీదే ప్రింట్ చేసేవాళ్ళు అవుట్పుట్. ఓకేనా. పవర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉండేదండి. ఓకే. ఇది ఫస్ట్ జనరేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. ఓకే. స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది చాలా మిల్లీ సెకండ్స్ లో ఉండేదండి అప్పట్లోనే. ఓకేనా. ఇప్పుడు మామూలుగా మనుషులు అయితే కనుక, హ్యూమన్స్ అయితే వాటి ఆపరేషన్ చాలా టైం పడుతుంది కదా, కానీ ఈ కంప్యూటర్స్ మాత్రం ఆ ఆపరేషన్ అంటే మిల్లీ సెకండ్స్ లో చేసేసి మనకు అవుట్పుట్ ఇచ్చేవండి. ఓకేనా. సెకండ్ జనరేషన్ కంప్యూటర్ చూసారు కదండి. ఇక్కడ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్ బదులుగా ట్రాన్సిస్టర్స్ అనేటివి యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఏమైందంటే అప్పుడు చాలా పెద్ద సైజులో ఉన్నటువంటి కంప్యూటర్ అనేది ఈ పిక్చర్ లో కనబడినటువంటి చిన్న సైజులోకి తగ్గించబడింది అనమాట. సైజ్ అనేది చాలా రెడ్యూస్ చేయబడింది. ఓకే. సో సైజ్ అనేది తగ్గింది, ట్రాన్సిస్టర్స్ యూజ్ చేయడం వల్ల మనకి కాస్ట్ కూడా చాలా తగ్గిపోయింది అనమాట, లో కాస్ట్ అనమాట. ఓకే. ఇందులో కూడా అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే నిమోనిక్స్ కోడ్స్ అండి. యాడిషన్ అయితే ఏడిడి అని చెప్పేసి, సబ్ట్రాక్షన్ అయితే సబ్ అని చెప్పేసి ఇలా యూజ్ చేయడం జరిగిందండి. ఓకేనా. కోటయ్య గుప్తా గారు, మళ్ళీ నేను మీకు ఆ మెటీరియల్ ఇస్తానండి. ఓకేనా. ఇప్పుడు మాకు టైం తక్కువ ఉంది కదా, ఇది కంప్లీట్ చేసేద్దాం. ఓకే. సో వాక్యూమ్ ట్యూబ్స్ నుంచి ఇక్కడ ట్రాన్సిస్టర్కి వచ్చినాయి కదండి, ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైస్ కదా. సో అందుకని చెప్పేసి వీటి పవర్ కన్సంప్షన్ కూడా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అండి. ఓకే. వీటిలో ఏంటంటే ఇన్పుట్ డివైస్, వీటిలో కూడా మన ఇన్పుట్ డివైస్ గా పంచింగ్ కార్డ్స్ యూజ్ చేస్తున్నామండి.
ఇక్కడ కూడా సెకండ్ జనరేషన్ లో కూడా మనకి అవుట్పుట్ డివైస్ వచ్చి ప్రింటర్స్ అండి, ఓన్లీ పేపర్స్ వాడుతున్నాం. ఓకేనా, వీటి యొక్క స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ కంటే వీటి స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఎక్కువగా ఉండేదండి. అది మిల్లీ సెకండ్స్ కదండి, వీటి ఆపరేషన్ అనేది మైక్రో సెకండ్స్లలో మనకు వచ్చేదండి. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ లో ఏంటంటే, సో ఫస్ట్ జనరేషన్ మనం వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించాం, సెకండ్ జనరేషన్ ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఐసీస్ అయితే యూజ్ చేయలేదండి. ఐసీస్ అంటే ఇంటిగ్రేటెడ్ చిప్స్ అండి. ఓకేనా, సో ఈ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అన్నింటినీ ఒకే చిప్ మీద వాళ్ళు ఇన్స్టాల్ చేయడం అనేది జరిగి ఉంటుందండి. ఓకేనా, అందువల్ల ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి ఒక లాకర్ సైజులో ఉన్నటువంటి కంప్యూటర్ ఒక టేబుల్ మీద మనం పెట్టి వాడుకునేంత చిన్న సైజులోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది అనమాట థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ లో. ఓకేనా, ఇది యాజ్ స్మాల్ సైజ్ లో ఉందండి వాటితో కంపేర్ చేసుకుంటేని. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని కలిపేసి ఒకే ఐసీలో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, బేసిక్ కానీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కానీ. ఇక్కడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి థర్డ్ జనరేషన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. పవర్ కన్జంప్షన్ కూడా సెకండ్ జనరేషన్స్ తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ డివైస్ వచ్చేసి కీబోర్డ్ అండి. ఇక్కడ ఇందాక ఇన్పుట్ డివైస్ పంచ్ కార్డ్స్ కింద వాడినాం కదా, ఆ పంచ్ కార్డ్స్ కూడా ఇప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ ఇన్పుట్ డివైస్ ఏంటంటే కీబోర్డ్ అండి. అవుట్పుట్ డివైస్ ఇందాక మనకి ప్రింటర్ ఉండే కదా, ఇక్కడికి వచ్చేసరికి మనకి అవుట్పుట్ డివైస్ ఏమైంది, మానిటర్ వచ్చిందండి. డైరెక్ట్ గా మనం అవుట్పుట్ ని మానిటర్ మీద స్క్రీన్ మీద చూసేయచ్చు. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ నానో సెకండ్లలో కన్వర్ట్ అయిపోయిందండి. ఫస్ట్ జనరేషన్ లో మిల్లీ సెకండ్స్ ఉండే, సెకండ్ జనరేషన్ లో మైక్రో సెకండ్స్ ఉండే, థర్డ్ జనరేషన్ లో వచ్చి నానో సెకండ్స్ లో కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, అగైన్ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అండి, మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్టు రెగ్యులర్ గా మీరు కూడా చేసే ఉంటారు. ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో ఏంటంటే ఐసిస్ బదులుగా మైక్రో ప్రాసెసర్స్ అండ్ విఎల్ఎస్ఎస్ వాడారండి. విఎల్ఎస్ఐ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ చిప్స్ అండి, కాకపోతే లార్జ్ సైజ్ లో ఉంటాయండి. విఎల్ఎస్ఐ అయినా కూడా అదే అండి, వెరీ లార్జ్ సైజ్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అనమాట. ఓకేనా, విఎల్ఎస్ఎస్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగిందండి. సో దాన్ని బట్టి ఏమైందంటే వాటి సైజ్ అనేది ఇంకా చాలా డిక్రీజ్ అయిపోయిందండి. ఓకేనా, సో ఇంకా చాలా చిన్న సైజులోకి రావడం మొదలెట్టినాయి అనమాట. సో దీని కాస్ట్ ఏంటంటే ఇంకా మనకి అన్నిటికంటే ఇక్కడ చిన్నగా వాడుతున్నాం కాబట్టి కాస్ట్ కూడా ఇంకా రెడ్యూస్ అవ్వడం జరిగిందండి. ఓకేనా, సో ఇక్కడ కూడా అవే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వాడడం జరిగిందండి. ఓకేనా, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వాడడం జరిగింది. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా కావచ్చు, ఇటువంటివన్నీ ఈ కంప్యూటర్లను వాడడం జరిగిందండి. ఓకేనా, పవర్ కన్సంప్షన్ కూడా ముందు 3 జనరేషన్స్ తో పోల్చుకుంటే వీటికి ఇంకా తక్కువ అండి. ఓకేనా, ఇక్కడ ఇన్పుట్ డివైస్ ఈ ఫోర్త్ జనరేషన్ లోకి ఎంటర్ అయినప్పుడే మౌస్ అనేది ఎంటర్ అయిందండి. ఓకేనా, ఇక్కడే మనకి ఇన్పుట్ డివైస్ మౌస్ కీబోర్డ్ అండి, అవుట్పుట్ డివైస్ ఇంకా మనకి ప్రింటర్ కూడా వచ్చేసిందండి. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఇక్కడ పికో సెకండ్స్ లో పడిపోయిందండి. ఓకేనా, సో ఆ 3 జనరేషన్స్ లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ యొక్క ఆపరేషన్ ఇంకా ఫాస్ట్ గా వచ్చేసింది. ఓకేనా, ఫైనల్ గా 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అండి, ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి ల్యాప్టాప్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఈవెన్ రోబోటిక్స్ కూడా ఇప్పుడు మనం 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ కిందకే యూజ్ చేస్తామండి. ఓకేనా, సో ఈ 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని యూజ్ చేయడం జరిగిందండి. సో ఇదివరకు మనకి ఏంటంటే ఆ టెక్నాలజీని పక్కన పెట్టేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సో సైజ్ అనేది ఇదివరకు ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో సైజ్ అనేది రూమ్ సైజ్ లో ఉండే కదా, సెకండ్ సైజ్ కి వచ్చేసరికి లాకర్ సైజ్ లో ఉండే, థర్డ్ వచ్చేసి టేబుల్ సైజ్ కి వచ్చింది, ఫోర్త్ లో వచ్చేసి మనకి ఇంకా తక్కువ అయిపోయింది, ఫిఫ్త్ వచ్చేసరికి మన చేతిలో పట్టుకునే మొబైల్ అంత సైజ్ లోకి కంప్యూటర్ అనేది కన్వర్ట్ అయ్యడం జరిగింది అనమాట. ఓకేనా, కాస్ట్ అనేది కూడా చాలా తగ్గిపోయిందండి. సో ఇక్కడ మనకి 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఏంటంటే నార్మల్ మనం మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ కూడా కంప్యూటర్ అర్థం చేసుకుంటుందండి. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్లో కూడా మీరు మాట్లాడుతున్నా కానీ మీ వాయిస్ రికగ్నిషన్ బట్టి మొబైల్ అనేది ఆపరేట్ అవుతుందండి. ఓకేనా, దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుందండి.
ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ ఏముండవండి. ఇప్పుడు మన మొబైల్ ఉంది కదా, మన మొబైల్ ఉందనుకోండి, మన మొబైల్కి ఇన్పుట్ డివైస్ ఏముంటుంది, అవుట్పుట్ డివైస్ కూడా ఏముండదు కదా. అదే డివైస్ లోని ఇన్పుట్ ఉంటుంది, అక్కడే అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ వాటికంటే ఇంకా చాలా ఫాస్ట్ ఉంటుందండి. ఓకేనా, ఇది మనకి 5th జనరేషన్. ఇవి మనకి టోటల్ 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండి. ఓకేనా, ఇక్కడ వరకు ఏం డౌట్ లేవు కదా. ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ లో ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ వరకు క్లియర్ అంటే అందులో యూజ్ చేసినటువంటి టెక్నాలజీస్ యొక్క ఇమేజెస్ ని ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, ఒక్క నిమిషం అండి, ఇమేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇమేజ్ కనిపిస్తుందండి అందరికి? రెస్పాండ్ అవ్వండి ఎవరైనా. ఓకే, ఇది పంచ్ కార్డ్స్ అండి. ఓకేనా, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో యూజ్ చేసేటువంటి పంచ్ కార్డ్స్ ఇవే అండి. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే కింద మీకు నెంబర్స్ ఉన్నాయి కదండి. ఈ పంచ్ కార్డ్ ఇమేజ్ మీకు మళ్ళీ నేను పంపిస్తానండి, మీరు క్లియర్ గా చూడండి. క్లారిటీ లేదంటున్నారు ఏడుకొండల నాయక్ గారు, నేను మళ్ళీ ఇమేజ్ అనేది మీకు ఆ టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, మీరు క్లియర్ గా చూడండి. ఓకేనా, సో ఇక్కడ జీరోస్ అండ్ వన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రతి ఒక్క కాలం కి కింద మనకి ఎన్ని కాలమ్స్ యూజ్ చేసినా ఇక్కడ కౌంటింగ్ ఉంటుందండి. ఓకేనా, 1 2 3 అని చెప్పేసి ఇక్కడ మనకి 46 కాలమ్స్ దాకా ఉందండి. నేను మళ్ళీ మీకు ఇమేజ్ సెండ్ చేస్తానండి, అదితి రెడ్డి గారు నేను సెండ్ చేస్తాను. ఓకేనా, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పంచ్ కార్డ్స్ అనేటివి ఇలా ఉండేవి. ఓకేనా, సో ఇక్కడ చెప్తున్నాను కదండి, అది ఇన్పుట్ డివైస్ అని చెప్పేసి. ఇక్కడ మనకి ఈ 3 డివైస్ కనిపిస్తున్నాయా? ఈ ఫస్ట్ ఇక్కడ ఉన్నది లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉన్నది వాక్యూమ్ ట్యూబ్ అండి. ఓకేనా, ఇటువంటి వాక్యూమ్ ట్యూబ్స్ 18,000 అంటే 18,000 వరకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో యూజ్ చేస్తుండేవారు. ఓకేనా, ఇక్కడ మనకి మిడిల్ లో ఉంది కదండి, ఇవి ట్రాన్సిస్టర్స్ అండి. ఓకేనా, వీటిని సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఉంది కదండి, ఇది మనకి ఐసీ అండి. ఓకేనా, ఇటువంటి ట్రాన్సిస్టర్స్ అన్నిటిని ఇటువంటి ఐసీలో వాళ్ళు ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ జనరేషన్ లో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ. సెకండ్ జనరేషన్ లో యూజ్ చేసినటువంటి ట్రాన్సిస్టర్స్ ఎలా ఉంటాయి, థర్డ్ జనరేషన్ లో యూజ్ చేసినటువంటి ఐసీలు ఇవ్వండి. ఓకేనా, సో ఫోర్త్ జనరేషన్ లో చెప్పిన కానీ మైక్రో ప్రాసెసర్ అండ్ విఎల్ఎస్ఏ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ చిప్ అండి. సో ఇందాక మనకి ఐసీ చూడండి ఎంత చిన్నగా ఉందో, ఇక్కడ చూడండి ఐసీ ఎంత పెద్దగా ఉందో. ఐసీకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ పోర్ట్స్. ఓకేనా, సో ఇట్లాంటి టెక్నాలజీ అనేది 4th జనరేషన్ కంప్యూటర్ లో వాడడం జరిగిందండి. ఓకేనా, ఇది మైక్రో ప్రాసెసర్ అండి. ఓకే, 5th జనరేషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో మనిషి ఏదైతే మాట్లాడగలుగుతాడో, మనిషికి ఏదైతే అర్థమవుతుందో కంప్యూటర్ కూడా అదే అర్థమయ్యేలాగా డిజైన్ చేసేలాగా టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరిగింది. 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఓవరాల్ ఈ రోజు ఏమేమి నేర్చుకున్నామండి? కంప్యూటర్ అంటే ఏంటి, సో ఈరోజు ఏం నేర్చుకున్నాం? కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఫంక్షన్ ఆఫ్ కంప్యూటర్. సో కంప్యూటర్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ యొక్క హిస్టరీ ఏంటి, అండ్
ఈ కంప్యూటర్ యొక్క హిస్టరీలోనే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకేనా. సో ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా నేను మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసి మీకు మీ గ్రూప్లో పంపించడం జరుగుతుందండి. ఓకేనా. సో ఈ రోజు ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్లలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ కావచ్చు, ఈ కోర్స్ గురించి కావచ్చు, కోర్సు టైమింగ్ గురించి కావచ్చు, మీకు సర్టిఫికేషన్ గురించి కానీ, మీ అటెండెన్స్ గురించి కానీ, ఎటువంటి డౌట్స్ ఉన్నా అని చాట్ బాక్స్ అడగండి. ఓకేనా. సార్ వన్స్ రివిజన్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే. సో వన్ బై వన్ అండి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ రివిజన్ చేయండి సార్. చేస్తాను మళ్ళీ చేస్తాను. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నారు కదండి. సో ఇందులో ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించి ఈ కంప్యూటర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ వాక్యూమ్ ట్యూబ్స్ కూడా 18,000 సంఖ్యలో ఉండేవి. సో అందువల్ల ఏమైందంటే వాటి సైజ్ అనేది చాలా పెద్దగా తయారైంది అనమాట. ఈవెన్ ఒక రూమ్ లో పట్టిన సైజ్ అనమాట. ఓకేనా. సో ఆ వాక్యూమ్ ట్యూబ్స్ అనేటివి ఆ డివైస్ అనేది వర్క్ అవుతున్నప్పుడు ఎక్కువ లాట్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యేది అనమాట. ఓకేనా. లాట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమయ్యేదండి, సో ఇప్పుడు మన మొబైల్ కూడా హీట్ అవుతుంటే స్ట్రక్ ఆగిపోయేది కదా. సో ఇంత పెద్ద సంఖ్యలో వాక్యూమ్ ట్యూబ్స్ వాడి ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి ఇంత పెద్ద కంప్యూటర్ డిజైన్ చేసినప్పుడు హీట్ ఎక్కువ చెడిపోతే పెద్ద లాసే కదా. సో అందుకని చెప్పేసి ఏసీలోనూ వాళ్ళు వాడేవాళ్ళు, ఆ డివైస్ ని కూల్ చేయడానికి. సో అందువల్ల ఏసీ కూడా రిక్వైర్ అయ్యేది. సో ఇంత పెద్ద బిగ్ డివైస్ మనం ఇన్స్ట్రక్ట్ చేసినప్పుడు కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది కదండి. సో ఇది చాలా ఎక్కువ కాస్ట్ ఉండేదండి. ఓకేనా. ఇందులో మనం యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు మిషన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. జీరోస్ అండ్ వన్స్ అనే లాంగ్వేజ్, ఎందుకంటే అది అర్థమయ్యే లాంగ్వేజ్ అదే కాబట్టి. ఓకేనా. సో వీటికి ఇన్పుట్ డివైస్ ఏంటంటే పంచింగ్ కార్డ్స్ అండి. ఇన్పుట్ డివైస్ గా పంచింగ్ కార్డ్స్ అనేవి వాడేవాళ్ళు. ఇందాక పంచింగ్ కార్డ్ ఒకటి చూపించాను కదా ఇమేజ్, అది మీరు నెట్ లో సెర్చ్ చేసి వస్తుంది. నేను మళ్ళీ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పంపిస్తానండి. ఓకేనా. వీటికి అవుట్పుట్ డివైస్ ఏంటంటే ప్రింటర్ అండి. ఇక్కడ మనకి ఇమేజ్ లో రైట్ సైడ్ కార్నర్ లో పాయింటర్ ఉంది చూడండి. సో అట్లా ప్రింటర్ పేపర్ మీదనే మనకి అవుట్పుట్ అనేది వచ్చేదండి. ఓకేనా. పవర్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ తీసుకునేదండి. ఎలక్ట్రిక్ సప్లై అనేది చాలా ఎక్కువగా తీసుకునేది. ఓకేనా. స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది అంటే ఇప్పటితో పోల్చుకుంటే తక్కువ, కానీ అప్పట్లో చాలా తొందరగా అయ్యేదండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని కూడా మిల్లీ సెకండ్స్ లోనే అయిపోయాయండి. ఓకేనా. సెకండ్స్ లో కూడా కాదు, సెకండ్స్ కంటే చాలా తక్కువ, కానీ మిల్లీ సెకండ్స్ లో జరిగేవి ఆపరేషన్స్ అన్ని. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదితి రెడ్డి గారు రైట్. సెకండ్ జనరేషన్ రిపీట్ అన్నారు కదా. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ లో వాక్యూమ్ ట్యూబ్స్ బదులుగా ట్రాన్సిస్టర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఓకేనా. ట్రాన్సిస్టర్ యొక్క ఇమేజ్ కూడా ఇందాక చూపించాను కదా. సో వాక్యూమ్ ట్యూబ్స్ 18,000 సంఖ్యలో వాడారంటే ఈ గుడ్ మార్నింగ్ సార్, కెన్ యూ ప్రొవైడ్ రికార్డ్ సెషన్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తామండి. మీరు ఆ లింక్ కూడా మీకు టెలిగ్రామ్ లోనే పోస్ట్ చేస్తాం, మీరు మళ్ళీ చూడొచ్చు కూడా. ఓకేనా. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ నాగదుర్గ గారు చాలా పెద్ద టాపిక్ అండి. ఇప్పుడు రిపీట్ చేసిన టైం కూడా సరిపోదు. యూట్యూబ్ లింక్ షేర్ చేస్తే అక్కడ చూడండి. ఓకేనా. ఇన్వర్టర్ అండ్ డిఫరెన్స్ ఇంజిన్. గురుగారు మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కదండి, ఇది జస్ట్ ఇంకా బేసిక్స్ చెప్తున్నాము. నెక్స్ట్ మనం ప్రీవియస్గా నెక్స్ట్ వెళ్ళే కొద్దీ మనం డిస్కస్ చేద్దాం వాటి గురించి కూడా. ఓకేనా.
సో సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో వాక్యూమ్ ట్యూబ్స్ బదులుగా ట్రాన్సిస్టర్స్ అయితే మనం యూజ్ చేయడం వల్ల ఒక రూమ్ సైజ్ లో ఉన్నటువంటి కంప్యూటర్ మనకి ఒక లాకర్ సైజ్ లోకి డిక్రీజ్ అయిందనమాట సైజు. ఓకేనా. సో అందుకే మన సైజ్ కూడా తగ్గిందన్నమాట. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ తో పోల్చుకుంటే ఈ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది చిన్నదండి. ఓకేనా. సో సైజ్ అనేది తక్కువైనప్పుడు వాటి కాస్ట్ కూడా తక్కువ అవుతుంది కదండి. సో ఇందులో యూజ్ చేసిన ట్రాన్సిస్టర్ అనేటివి చీప్ అండి. ఓకేనా. అంటే వాక్యూమ్ ట్యూబ్స్ తో కంపేర్ చేసుకుంటే వాటికి అయ్యే ఖర్చు కంటే ట్రాన్సిస్టర్కి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఓకేనా. సో ఇందులో మనం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అండి. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ లో ఏంటంటే మనం నిమోనిక్స్ కోడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనా. నిమోనిక్స్ కోడ్ అంటే యాడ్, సబ్ట్రాక్షన్, అడిషన్ అయితే యాడ్ అని, సబ్ట్రాక్షన్ అయితే సబ్ అని, మల్టిప్లికేషన్ అయితే మళ్ళీ అని. ఓకేనా. పవర్ కన్జంప్షన్ అనేది ఫస్ట్ జనరేషన్ తో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ. ఓకే. అట్ ద సేమ్ టైం ఇన్పుట్ డివైస్ సేమ్ అండి. అక్కడ యూజ్ చేసినటువంటి పంచింగ్ కార్డ్స్ ని ఇక్కడ ఇన్పుట్ డివైస్ గా యూజ్ చేయడం జరిగింది. అవుట్పుట్ డివైస్ కూడా ఇక్కడ సేమ్ అండి. సేమ్ ప్రింటర్ పేపర్ మీద మనకు వస్తుండే. స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ జనరేషన్ కంటే ఇది చాలా మెరుగుపడింది. అక్కడ మిల్లీ సెకండ్స్ లో మనకి అవుట్పుట్ వస్తుండే, ఇక్కడ మనకి మైక్రో సెకండ్స్ లోనే అవుట్పుట్ రావడం జరిగిందండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మోడర్న్ కంప్యూటర్ టాపిక్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మోడర్న్ కంప్యూటర్స్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ లో అడుగుతున్నారు కదండి మీరు మోడర్న్ అని చెప్పి. సండే ఎటువంటి క్లాస్ ఉండదండి గుంటూరు మహి గారు. సార్ will you please say when will data entry operator classes will start in this session? గుంటూరు లావణ్య గారు అది ఇన్ఫార్మ్ చేస్తామండి. రేపటి క్లాస్ లో ఇన్ఫార్మ్ చేస్తాం డేటా ఎంట్రీ ఆపరేటర్ క్లాసెస్ ఎప్పటి నుంచి ఉంటాయని చెప్పేసి. ఓకేనా. స్పీడ్ మెజర్మెంట్ ఏంటండి? కోటయ్య గుప్తా 4th జనరేషన్ అండి. సో 4th జనరేషన్ కంప్యూటర్స్ లో ఏం లేదండి, జస్ట్ మనకి ఫస్ట్ జనరేషన్ లో వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించాం కదా. వాక్యూమ్ ట్యూబ్స్ తర్వాత సెకండ్ జనరేషన్ లో మనం ట్రాన్సిస్టర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ ట్రాన్సిస్టర్స్ అన్ని కూడా ఒక చిప్ లో మనం ఇన్సర్ట్ చేసిన ఐసీలు అనేవి థర్డ్ జనరేషన్ లో మనం యూజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇక్కడ 4th జనరేషన్ ఏంటంటే అటువంటి ఐసీలని వెరీ లార్జ్ స్కేల్ లో ఉన్నటువంటి ఒక సింగిల్ ఐసీతో రీప్లేస్ చేయడం జరిగింది. బిఎల్ఎస్ఐ టెక్నాలజీ అని కాల్ చేస్తామండి. ఓకేనా. అటువంటి టెక్నాలజీని 4th జనరేషన్ లో వాడడం జరిగింది. ఓకేనా. ది సేమ్ టైం మైక్రో ప్రాసెసర్ కూడా వాడడం జరిగిందండి ఈ 4th జనరేషన్ కంప్యూటర్ లో. ఓకేనా. సో ఇటువంటి టెక్నాలజీ పెరిగే కొద్దీ వాటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకేనా. కంపేర్ టు మన థర్డ్ జనరేషన్ తో పోల్చుకుంటే ఈ 4th జనరేషన్ కంప్యూటర్ అనేది ఇంకా కొంచెం చిన్నగా అయింది. ఓకేనా. సో కాస్ట్ కూడా మనకి రెడ్యూస్ అయిందండి. ఓకే. సో ఈ 4th జనరేషన్ లో మనం యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ బయట అందరం నేర్చుకుంటున్నారు కదండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జావా అని చెప్పేసి, C++, పైథాన్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటివి ఈ 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో వాడడం జరిగింది. ఓకేనా. సో ఈ 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ.
ముందు ఉన్నటువంటి థర్డ్ జనరేషన్స్ కంపేర్ చేసుకుంటే ఈ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ కి పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ అండి. ఓకేనా. ఇక్కడ ఇన్పుట్ డివైస్ ఏంటి, కీబోర్డు, మౌస్, స్కానర్ కూడా ఇక్కడ ఈ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లోనే ఇన్సర్ట్ చేయడం జరిగిందండి ఇన్పుట్ డివైస్ గా. ఓకేనా. అవుట్పుట్ డివైస్ అంటే ఇంకా మనకి మానిటర్ అని చెప్పేసి, ప్రింటర్ అని చెప్పొచ్చు, స్పీకర్స్ కూడా ఇక్కడ మనం అవుట్పుట్ డివైస్ గా యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో. ఓకేనా. స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది వాటికంటే చాలా స్పీడ్ ఎక్కువ ఉంటుందండి. ఓకేనా. ఇది ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. క్లియరా అండి? అడిగిన వారు ఫోర్త్ జనరేషన్ గురించి ఎవరు అడిగి ఉన్నారు. ఇప్పుడు మీరు క్లియర్ ఉందండి ఫోర్త్ జనరేషన్? సో ఇప్పటివరకు ఈ కంప్యూటర్ యొక్క కంప్యూటర్ డెఫినేషన్, ఫంక్షన్, హిస్టరీ అండ్ జనరేషన్స్ తెలుసుకున్నాం కదా. రేపటి క్లాస్లో కంప్యూటర్ యొక్క టైప్స్ ఏంటి, ఫిఫ్త్ జనరేషన్ చెప్పాలంటే మళ్ళీ కోటయ్య గుప్తా గారు మళ్ళీ మీరే అడుగుతున్నారు. ఇందాక మీరు క్లాస్ విని లేదా? ఫిఫ్త్ జనరేషన్ టాపిక్ చాలా చిన్నదే లేండి, చెప్తాను. ఓకేనా. టైం కూడా ఎంతో చూడండి ఒక నిమిషం. సో ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లోని ఆ మైక్రో ప్రాసెసర్ లో VLSI కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ వాడడం జరిగిందండి. ఓకేనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఆ డివైస్ తనంతకు తానుగా ఆలోచించుకునేలాగా డిజైన్ చేసే టెక్నాలజీ అన్నమాట. ఓకేనా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే ఇప్పుడు మనం ఇదివరకు కంప్యూటర్స్ లో మనం కంప్యూటర్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మొబైల్ ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ తోని, ఫేస్ రికగ్నిషన్స్ తోని ఓపెన్ చేయగలుగుతున్నాం. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇదివరకు అంటే నీకు తెలిసిన పాస్వర్డ్ నువ్వు మాత్రం ఎంటర్ చేయగలుగుతున్నావు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీ ఫేస్ రికగ్నిషన్ మనం చూస్తుంటాం కదండి. మొబైల్ స్క్రీన్ లాక్ ఓపెన్ చేయాలంటే ఫేస్ ముందర పెట్టుకోగానే మొబైల్ స్క్రీన్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మన ఫింగర్ ప్రింట్ స్కానింగ్ మీద పెట్టంగానే అది స్కాన్ చేసుకొని మొబైల్ స్క్రీన్ అనేది లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ అందులో వాడటం వల్ల ఇవన్నీ పాసిబుల్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో ఇది ఏమైందంటే సైజ్ అనేది చాలా డిక్రీజ్ అయిపోయిందండి. ఇదివరకు మనం ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఈ జనరేషన్ లో కంప్యూటర్స్ తో పోలిస్తే ఇక్కడ కంప్యూటర్ ఏ సైజుకి వచ్చేసిందండి, మనం చేతిలో పట్టేసుకొని జేబులో పెట్టేసుకొని వెళ్ళిపోయిన సైజ్ అన్నమాట. ఓకేనా. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి కంపేర్ టు ఆ ప్రీవియస్ జనరేషన్స్ తో పోల్చుకుంటే. లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి లాంగ్వేజ్ ఏం లేదండి. ఇప్పుడు మనం నార్మల్ గా మనం మాట్లాడుతున్న భాష కూడా తను అర్థం చేసుకోగలుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ టాప్ కార్నర్ రైట్ లో మైక్ ఆప్షన్ ఉంటుంది. మైక్ ఆప్షన్ మీద మీరు ఏదైనా తెలుగులో మాట్లాడండి లేదా ఇంగ్లీష్ లో మాట్లాడండి, ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా సరే ఆ డివైస్ అనేది మనకి రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి మీరు ఒకసారి టెస్ట్ చేయండి. ఓకేనా. పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ అండి వీటికి ప్రీవియస్ జనరేషన్ తో పోల్చుకుంటే. ఓకేనా. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. సో మన మొబైల్ స్క్రీన్ కి ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ ఏం లేవు కదండి. ఈవెన్ రోబోటిక్స్ కూడా మన ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ కానీ కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నాం అనమాట. వీటికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సపరేట్ ఏం లేదండి. ఆ డివైస్ నీట్ గా వర్క్ అవుతుంది. ఓకేనా. స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ తో పోలిస్తే ఇప్పటివరకు చాలా ఫాస్ట్ ఆపరేషన్ అండి. మీరు అలా సెట్ చేయడం కంప్లీట్ అవ్వగానే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మీకు ఆ రిజల్ట్స్ అనేది చూపించడం దొరుకుతుంది. ఓకేనా. ఫిఫ్త్ జనరేషన్ కోటయ్య గుప్తా గారు ఇక్కడ క్లియర్ కదండి? సార్ గంగాధర్ సార్. చెప్పండి షణ్ముఖ్ గారు. సార్ ఆ ఫీడ్బ్యాక్ ఫామ్, అటెండెన్స్ ఫామ్ రెండు ఒకటేనని చెప్పండి. ఏంటి ఫీడ్బ్యాక్ అండ్ అటెండెన్స్? ఫీడ్బ్యాక్ కమ్ అటెండెన్స్ రెండు ఒకే ఫామ్ అని చెప్పండి. ఓకే. మౌనిక గారు కొనేటి VLSI అండ్ MP అంటే VLSI అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అండి. ఓకేనా. MP అంటే మైక్రో ప్రాసెసర్ అండి. ఓకేనా. సో సార్ గారు పెట్టినటువంటి ఫీడ్బ్యాక్ ఫాము అండ్ అటెండెన్స్ అండి బోత్ ఆర్ సేమ్ అని చెప్తున్నారు. ఫీడ్బ్యాక్ అండ్ అటెండెన్స్ అవి అందరూ ఫిల్అప్ చేస్తున్నారండి. టెలిగ్రామ్ లింక్ మళ్ళీ పోస్ట్ చేస్తారండి ఒకసారి. అబకస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సురేష్ రాజా గారు.
ఒక నిమిషం అండి. సో అబకస్ అంటే ఇది ఒక డివైస్ అండి, ఎలక్ట్రానిక్ ఐ మీన్ నార్మల్ డివైస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని చేయడానికి చైనీస్ పీపుల్స్ దీన్ని తయారు చేయడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ మాత్రమే చేయగలిగేది అనమాట. అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయడం జరిగింది అనమాట ఈ అబకస్ అనేది. ఆ అబకస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు వాటి ఇమేజ్ కూడా వస్తుందండి. ఓకేనా, ఇక్కడ ఏమైనా చూపించమంటారా అది ఇమేజ్ ఏమైనా? సురేష్ రాజా గారు. సో ఇదేంటి అబకస్. అబకస్ అంటే మిషన్ అనేది ఇలా ఉంటుందండి. ఓకేనా, సో మనం చిన్నప్పుడు ఆడుకున్నటువంటి గేమ్స్ లెక్క ఉంటుందండి అబకస్ అనేది. ఓకేనా, అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ. ఇక్కడ పాయింట్ ఉంది చూడండి, ఇది చూడండి, ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో మరి మనం పెద్దగా చెప్పడానికి కూడా ఏమి ఉండదండి, చూడగానే మీకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ 0 అంటే ఏమున్నాయండి ఇక్కడ ఈ అబకస్ మిషన్ లో? ఇక్కడ ఏమైనా ఉన్నాయా కలర్స్ కానీ, కలర్స్ కానీ థింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? కానీ 1 అంటే ఏం చేస్తున్నాం, 1 అని పెట్టుకున్నాం కదా. 2 అంటే 2 ఉన్నాయి కదా. సో ఇలాగా అబకస్ మిషన్ లో ప్లేస్ చేసి ఉండేవాళ్ళు. అట్ సేమ్ టైం ఇక్కడ చూడండి, ఈ నా పాయింటర్ చూడండి, ఇక్కడ ఈ పాయింటర్ లోని ఎన్నైతే ఇక్కడ లేండి. సో ఇక్కడ కింద ఎన్నైతే ఉన్నాయో పాయింటర్స్ పైన వాటిని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చివరిలో ఇవేమీ యూజ్ చేయలేదు వాళ్ళు. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు, అంటే ఈ 5 లైన్స్ వాళ్ళకు వాళ్ళు ఏమీ కానీ యూజ్ చేయలేదు ఈ అబకస్ మిషన్ లో. కానీ ఇక్కడ చూడండి, ఈ 5 ఇక్కడ చేంజ్ చేయడం వల్ల 5 లైన్ లో కూడా వాళ్ళు చేంజ్ చేశారు. ఓకేనా, సురేష్ రాజా గారు. అబకస్ మిషన్ అంటే ఇంతే అండి, పెద్ద మామూలుగా చిన్నప్పుడు ఆడుకునే గేమ్ లాగా ఉంటుంది. ఇందులో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు. ఇది ఓన్లీ మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో చైనీస్ ప్రజలు. ఓకేనా, థ్యాంక్స్ అండి. సో 11 అయిపోయింది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ 4 days కోర్స్ అని మెన్షన్ చేశారు కదా, ఎగ్జాక్ట్ 4 days అయినా? 4 days కాదండి, బాగా క్లియర్ గా చూడండి. 40 hours కోర్స్ అండి, డైలీ 2 hours ఉంటుంది. గుంటూరు ఎం అఖిల గారు. ఎనియాక్ మీన్స్ ఇందాక చెప్పాను కదండి. ఎనియాక్ అంటే ఏం లేదండి, అబ్రివేషన్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటేషన్స్. ఓకేనా అండి, అది ఫస్ట్ డిజైన్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అండి. యుఎస్ఏ గవర్నమెంట్ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్ కూడా అదే అండి. ఓకేనా, సో 11:05 అయిపోయింది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకేనా, హౌ మెనీ డేస్ కోర్స్? సో ఇంకా డైలీ 2 hours ఉంటే 20 days ఉంటుందండి. ఈవెన్ మీకు మాక్సిమం కోర్స్ ముందు అయిపోతే ఆ 40 hours 20 days లోపలే మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఓకేనా, సర్టిఫికేట్ కూడా ఇస్తామండి. నాయక్ గారు, సురేష్ నాయక్ గారు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్ నాట్ ఓపెనింగ్ సార్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారండి క్లాస్లో? మీరు ఒక్కళ్ళే ఉన్నారా? మళ్ళీ సెండ్ చేస్తారండి. అటెండెన్స్ అయితే మీరు ఫిల్ చేస్తారు కదండి. ఎం సురేష్ గారు టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. ప్రింటెడ్ సర్టిఫికేట్ లేదండి, డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకేనా, మీకు మళ్ళీ సర్టిఫికేట్ పైన పర్టికులర్ నెంబర్ కూడా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపునే గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్ మీకు వస్తుంది. మీ సర్టిఫికేట్ కి సపరేట్ నెంబర్ ఉంటుందండి. మీరు చదువుతున్నటువంటి కాలేజీలో మీకు ఎలా అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు మీ హాల్ టికెట్ నెంబర్ పైన, ఇక్కడ కూడా మీ పర్టికులర్ సర్టిఫికేట్ కి ఒక డూప్లికేట్ సర్టిఫికేట్స్ అయితే యూజ్ అవ్వదు. సర్టిఫికేట్ యూజ్ అంటే ఏంటండి? విజయనగరం పొందరు సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ అంటే మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసినందుకు మీకు సర్టిఫికేట్ వస్తుందండి. అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఓకేనా, సో ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఓన్లీ ఇలాంటి ఆన్లైన్ కోర్సులు కండక్ట్ చేయడమే కాకుండా ఎవరైతే ఇక్కడ ఎలిజిబుల్ అయి ఉన్నారో, ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం కానీ టెలిగ్రామ్ లింక్స్, ఆ టెలిగ్రామ్ లింక్స్ లోనే
మేము ఎక్కడైనా సరే మేము జాబ్ మేళాస్ పెడుతున్నా కానీ ప్లేస్మెంట్స్ జరుగుతున్నా కానీ మేము మీకు ఇన్ఫార్మ్ చేయడం ఉంటుందండి. ఓకేనా? ఆ ప్లేస్మెంట్ యొక్క ఛాన్స్ ఉంటుంది, అసిస్టెన్స్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందండి మా డిపార్ట్మెంట్ తరపు నుంచి. ఎక్కడెక్కడ ఏమేమి జాబ్స్ రేపు నేను మీకు ఒక లింక్ అనేది ఇస్తానండి. ఇక్కడే ఫేస్బుక్ లో మీరు మా డిపార్ట్మెంట్ ని ఫాలో అవ్వచ్చు, యూట్యూబ్ లో ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు ఏం చేస్తున్నా కానీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందండి. ఏ జిల్లాలో ఎటువంటి జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నారు అంత ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఏంటండి ఆదిత్య రెడ్డి గారు? ఫేస్బుక్ తర్వాత అర్థం అవ్వలేదు, ఏదో టైప్ చేశాను. డిజిటల్ సర్టిఫికేట్ అండి, కర్నూలు లక్ష్మణ్ నాయక్ గారు. ఓకేనా? ఓకే, ఇంతటితో మీకు డౌట్స్ ఏం లేకుంటే యూ కెన్ లీవ్ ద మీటింగ్, యూ కెన్ లీవ్ ద మీటింగ్ అండి. ఓకేనా? సార్ ఎగ్జామ్ రాయాలా సర్టిఫికేట్ కావాలంటే? అవునండి రాయాలండి. సో ఇప్పుడు నేను ఇందాక మీకు వర్క్ షీట్ లో టైప్ చేస్తున్నా కదండి, వన్ షాట్ కానీ, వాటిని మీరు చూసుకున్నా సరిపోతుందండి. వాటిలోనే మీకు అడగడం జరుగుతుందండి జనరల్ గా. మీరు ఎక్కడైతే ఎగ్జామ్ కర్నూలులో లక్ష్మణ్ నాయక్ గారు, మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే మీకు అక్కడ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. మీరు మొబైల్ రాస్తే మొబైల్లోనే మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది, సిస్టమ్ రాస్తే సిస్టంలోనే వస్తుంది. ఓకేనా? ఆబ్జెక్టివ్ టైపే ఉంటుందండి మ్యాక్సిమం. జాబ్స్ ఇన్ఫర్మేషన్ లింక్ సెండ్ చేయండి. రేపు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అవ్వగానే మీకు సెండ్ చేస్తామండి. ఎగ్జామ్ పాస్ అయితే సర్టిఫికేట్ వస్తుందా, మీరు క్వాలిఫికేషన్ అయినా వస్తుందండి. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. కృష్ణా డిస్ట్రిక్ట్ కావాలి ఉంటే అటెండెన్స్ షీట్లో ఏమని ఫిల్ చేయాలి? సిఆర్డిఏ అని ఉందా అండి? సిఆర్డిఏ ఉంటే సిఆర్డిఏ ఐ మీన్ ఎంటర్ చేయండి. ఓకేనా? యా ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇంకా డౌట్స్ ఏం లేకుంటే మీరు మీటింగ్ నుంచి లీవ్ అయిపోవచ్చండి. ఓకేనా? సార్ ఎగ్జామ్ ఎప్పుడు? కోర్స్ అయిపోయిన తర్వాత 20th డే ఉంటుందండి. ఓకేనా? చెప్పండి షణ్ముఖ్ గారు. ఇంకేమన్నా ఉన్నాయా సార్ మీరు చెప్పాల్సినవి? ఇంకేం లేదు, క్లోజ్ చేయటం. ఇంకా ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో కన్సల్ట్ అవ్వండి అందరూ. థ్యాంక్ యూ ఆల్ అండి. టెలిగ్రామ్ లో పంపిస్తామండి, మెటీరియల్ కూడా పంపిస్తాం టెలిగ్రామ్ లోనే. టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు. టెలిగ్రామ్ లో మెటీరియల్ పంపిస్తామండి, పంపిస్తాం. అందరికీ ఒకే అటెండెన్స్ షీట్ ఉంటుందండి, సపరేట్ గా ఉండదు. అక్కడ మీరు డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవునండి, ఈ రేపటికి కూడా ఇదే కోడ్ తోనే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ అంటే నేను రేపు ఇన్ఫార్మ్ చేసిన ఇప్పుడు తెలియదు. ఆ లింక్ ఆ లింక్ తోటి మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్. క్లాసెస్ 20 days చెప్తాను, డైలీ 2 hours కదండి. మీకు 20th డే రోజు ఎగ్జామ్ ఉంటుందండి. ఓకేనా? క్లాస్ అనేది ఓవర్ అయిందండి. ఇంకా మీకు ఏమన్నా పర్సనల్ డౌట్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏం డౌట్స్ లేకుంటే యూ క్యాన్ లీవ్ నౌ. ఒప్పో F1 ఎగ్జామ్ టైం ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదండి, అప్పుడు చెప్తాను, నేను ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకేనా? రమ్య తిమ్మసాతి గారు ఇన్ఫార్మ్ చేస్తామండి. అటెండ్ అటెండెన్స్ వేసుకోకుండా ఉంటే సర్టిఫికెట్ ఇవ్వరు. ఇస్తామండి, కాకపోతే మీ డీటెయిల్స్ మా కాడ ఉండాలి కదా. మీ ఈమెయిల్ ఐడికి మేము ఎగ్జామ్ లింక్ అనేది పంపించడం జరుగుతుంది. సో మేము ఆ ఎగ్జామ్ లింక్ పంపించాలన్నా కానీ మాకు ఉండాలి కదా. అట్ ది సేమ్ టైం అటెండెన్స్ కూడా ఉండాలి కదండి. టెలిగ్రామ్ ఎలా ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి.
టెలిగ్రామ్ లింక్ ఇందాక చాట్ బాక్స్ లో పోస్ట్ చేశారు కదండి. సార్ న్యూ స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి, మీ ఫ్రెండ్స్ ఉన్నారని ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.